తక్కువ మాట్లాడతారు. అండ్ నా భాష మాతృభాష నాది హిందీ. సో నా తెలుగు మీకు చాలా మంచిగా అర్థమవుతుంది అనుకుంటున్నా. అర్థమవుతుంది కదా? ఓకే, నేను ఇంత చెప్పుకుంటే మీరు ఇంకా అర్థం చేసుకోవాలి. భాగ్యం గురించి నేను మళ్ళీ తర్వాత చెప్తాను. ఆమె చేసిన హార్డ్ వర్క్ ఏమున్నది. సో నా పేరు చరణ్ సింగ్. నేను ఒక సీనియర్ కాలేజ్ లెక్చరర్గా వర్క్ చేస్తుండే. అండ్ మా బ్యాక్గ్రౌండ్ వైపు మనం మాట్లాడితే ఓకే, సో చూడండి మీ మీ లీడర్స్ ఇక్కడ ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు. వీళ్ళ గురించి ఒకసారి గ్రేట్ రౌండ్ అప్. మీరు వచ్చి ఓన్లీ చప్పట్లు కొడుతున్నారు, కానీ దీని వెనుక ఎంత హార్డ్ వర్క్ ఉన్నది వీళ్ళ చెమటలు చూస్తే అర్థమవుతుంది. చూడండి, సో మీ సక్సెస్ గురించి మీ లీడర్స్ ఎంత ఆలోచిస్తున్నారు. మీరు చాలా లక్కీ పీపుల్. ఇక్కడ గుర్మిట్కెల్లో ఉన్న వాళ్ళు చాలా లక్కీ పీపుల్. ఎందుకంటే మీ అప్లయన్స్ మీ గురించి ఇట్లాంటివి మీటింగ్స్ అరేంజ్మెంట్ చేసుకున్నారు. ఓకే, సో నేను పుట్టింది హైదరాబాద్. మా ఫాదర్ ఒక సెంట్రల్ గవర్నమెంట్ సీనియర్ ఎంప్లాయీ అనుకోండి, సూపరింటెండెంట్ లెవెల్లో రిటైర్ అయ్యారు. మా ఫాదర్కి ఫాదర్ మా తాతగారు, ఓకే, అతను కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ. సో మా పెద్దనాన్న గవర్నమెంట్ ఎంప్లాయీ, మా నాన్నకి తమ్ముడు బాబాయ్, ఓకే, గవర్నమెంట్ ఎంప్లాయీ, ఇంకొక బాబాయ్ గవర్నమెంట్ ఎంప్లాయీ. అండ్ మా పెద్దనాన్న కొడుకులు ఫస్ట్ అన్న గవర్నమెంట్ ఎంప్లాయీ, సూపరింటెండెంట్ ఏమంటారు ఇంటెలిజెన్స్లో ఎయిర్పోర్ట్ ఇన్ఛార్జ్ ఇప్పుడు. అండ్ దాని తర్వాత ఇంకొక అన్నయ్య ఉన్నారు, సో అతను ఎస్ఐ ఉన్నారు, అంటే గవర్నమెంట్ జాబ్. ఇంకొక అన్న ఉన్నారు, అతను హార్టికల్చర్ దాంట్లో సీనియర్. అంటే మా మొత్తం ఖాందాన్, మా మామ వాళ్ళు ఇటు వాళ్ళు ఎక్కడ చూస్తే అక్కడ ఏముంటుందంటే గవర్నమెంట్ జాబ్, గవర్నమెంట్ జాబ్, గవర్నమెంట్ జాబ్. సో చిన్నప్పటి నుంచి నాకు కూడా అట్లనే ఉన్నది. ఏం చేయాలి, మంచిగా చదవాలి, ఇంకా ఒక గవర్నమెంట్ జాబ్ రావాలి. గవర్నమెంట్ జాబ్ రాగానే ఏమవుతుంది, మంచి లైఫ్ ఉంటుంది, పెళ్ళి అవుతుంది, లైఫ్ ఆనందంగా ఉంటుంది. సో మేము మా డాడీ మాకు ఒకే మాట చెప్తుండే, నువ్వు మంచిగా చదవాలి, నువ్వు మంచిగా చదవాలి, నువ్వు మంచిగా చదవాలి. సో నాకు కూడా చిన్నప్పటి నుంచి మంచిగా చదవాలి అని ఉంటుండే. మంచిగా చదువుతుండే నేను. అసలు నాకు గుర్తున్నది, ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు నేనే ఫస్ట్ ఉంటుండే. ఓకే, సో దాని తర్వాత కాలేజ్లో కూడా నేనే ఫస్ట్, అండ్ యూనివర్సిటీలో కూడా నేను ఫస్ట్ వచ్చిన, నాకు గోల్డ్ మెడల్ వచ్చింది, అవార్డు వచ్చింది, అవన్నీ ఉన్నది. ఓకే, సో ఎడ్యుకేషన్ వైజ్ నాకు ఎడ్యుకేషన్ అంటే చాలా ఇష్టమైనది. చదవాలి చదవాలి చదవాలి. అండ్ దాని తర్వాత ఇంకొక ప్యాషన్ వచ్చింది, చదువు చెప్పాలి చెప్పాలి. సో టీచింగ్ లైన్లో నేను వెళ్ళిన. సో చిన్నప్పుడు ఈ మాట చెప్తే మా ఫాదర్ ఒక మాట చెప్తుండే, చూడు స్కూల్ డేస్లో నేను, మాకు 2 సిస్టర్స్ ఉన్నారు నా తర్వాత, అండ్ లాస్ట్లో చిన్న తమ్ముడు ఉన్నాడు. ఓకే, మా అందరికీ ఒక మాట చెప్తుండే, మీ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు నాకు చెప్పాలి. ఎందుకంటే నువ్వు ఎట్లాంటి వాళ్ళతో తిరిగితే నీ లోపల కూడా అట్లాంటి గుణం వస్తుంది. సో జాగ్రత్తగా, నువ్వు పనికిరాని వాళ్ళతో తిరిగినావు, మాట్లాడినావు, దోస్తీ చేసినావు అనుకో, నేను వదలను నిన్ను. సో ఫస్ట్ మాట మా ఫాదర్ అంటుండే, నీతో ఫ్రెండ్షిప్ చేసే వ్యక్తి క్లాస్లో ముందు కూర్చుంటాడా ఇంకా కూర్చుంటాడా? నాకు గుర్తున్నది ఆ పాయింట్. ముందు కూర్చుంటాడంటే ఓకే, అతని యొక్క మార్క్స్ ఎట్లా ఉంటుంది, అతను బ్రేక్ టైంలో ఏం చేస్తాడు, ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతుండే మా ఫాదర్. అరే బాబు ఇంత క్వశ్చన్ అడుగుతున్నారంటే మేము కూడా జాగ్రత్తగా ఉంటుండే. అంటే చిన్నప్పటి నుంచి ఒక విషయం మనకు నాకు ప్రత్యేకంగా ఏమర్థమైందంటే, మనిషి ఎట్లాంటివి వాళ్ళతో తిరుగుతూ ఉంటే అట్లాంటివి ఆ మనిషి లోపల గుణాలు రైట్ ఫిక్స్ అవుతాయి, అండ్ అతను కూడా అట్లనే తయారవుతారు. కరెక్టా రాంగా? ఎస్ అనువా? మీరు చూడండి, ఎవరికైనా మంచి అలవాటు ఉన్నది, చెడు అలవాటు ఉన్నది, ఇది అలవాటు ఉన్నది, ఇది అలవాటు ఉన్నది, ఏదైనా అలవాటు ఉన్నదంటే అమ్మ నాన్న ఇంట్లో కూర్చోబెట్టి, బాబు ఇవాళ నీకు సిగరెట్ ఎట్లా తాగాలి ట్రైనింగ్ ఇస్తారా? మందు ఎట్లా తాగాలి నేను నీకు ఇప్పుడు చెప్తాను, నువ్వు తయారైపోయి చెప్తారా? ఎక్కడ నేర్చుకుంటాము?
హలో, నేను చెప్పే విషయం అర్థమవుతుందా? నా తెలుగు చాలా బాగుంటుంది, లేకపోతే ఇంగ్లీష్ మాట్లాడతాను. ఓకే, సో మనము ఇట్లాంటి వాళ్ళతో తిరుగుతూ ఉంటే మనం అట్లా ఉంటాము. మన జీవితంలో కూడా పెద్ద మార్పు రావాలి అనుకుంటే మన లోపల డ్రీమ్ కావాలి, ఒక కోరిక కావాలి. కానీ కోరిక అనేది అందరికీ అర్థం కాదు. ఏం డ్రీమ్ ఉన్నది నా లోపల, ఏం అసలు నాకేం కావాలి నాకే అర్థం కాదు ఒక్కొక్కసారి. అట్లా అందరు అనుకుంటారు, నేను కాదు, అందరు అనుకుంటారు. సో మనము డ్రీమర్స్తో తిరిగితే మన లోపల కూడా డ్రీమ్ వస్తుంది. అండ్ డ్రీమర్స్ ఎక్కడ ఉంటారంటే ఇట్లాంటి మీటింగ్స్లో ఉంటారు. చూడండి, వీళ్ళందరూ డ్రీమర్స్ ఉన్నారు. సో మీ సాంగత్యం జాగ్రత్త. మీరు మీ జీవితంలో గొప్పగా సాధించాలంటే రోజు ఒక గొప్ప వ్యక్తితో మీరు కలుస్తున్నారా? మీరు కలిసే వ్యక్తులు ఎట్లాంటి వాళ్ళు? నార్మల్ పీపుల్ ఉన్నారంటే మీరు నార్మలే ఉన్నారు. మీరు గొప్ప వాళ్ళతో తిరిగితే మీరు ఒకరోజు గొప్పగా అవుతారు. డిసైడ్ ఏదో చేయాలి. సో గొప్ప వ్యక్తులు విన్నింగ్ టీంలోనే ఉన్నారు. మీరు లక్కీ ఉన్నారు, ఇక్కడ కూర్చున్నారు. సెకండ్ పాయింట్, మేము 8th or 9th క్లాస్లో ఉండే. సో మేము గవర్నమెంట్ క్వార్టర్స్లో ఉంటుండే, గవర్నమెంట్ ఆఫీసర్స్, అందరూ ఆఫీసర్స్. సో మేము 3rd ఫ్లోర్లో ఉంటుండే. మా అటువైపు కమిషనర్ సార్ ఉంటుండే. సో మా కింద ఒక ఆంటీ ఉంటుండే, ఆమె కూడా సీనియర్ ఆఫీసర్ లెవెల్. ఆంటీకి ఇద్దరు కొడుకులు, ఒక అక్క, స్వాతి అక్క ఉంటుండే. సో వాళ్ళు ముగ్గురు మంచిగా చదువుకొని అమెరికా వెళ్ళిపోయారు. అమెరికా వెళ్ళిపోయిన తర్వాత ఆంటీకి హార్ట్ అటాక్ ప్రాబ్లం వచ్చింది, హాస్పిటలైజ్ అయ్యారు. అండ్ తక్కువ ఏజ్ ఆమెది, రిటైర్ కూడా కాలేదు. సో హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఆమె హాస్పిటల్లో సీరియస్ ఉన్నారు. వాళ్ళ పిల్లలకి ఫోన్లు చేస్తున్నాము, మా డాడీ చేశారు, అక్కడ ఉన్న అందరు కొలీగ్స్ కదా, కలిసి పని చేసేవాళ్ళు. ఫోన్ చేస్తే పిల్లలు ఏమన్నారంటే మేము రాలేము. అండ్ అదే రోజు సాయంత్రం ఆంటీ పోయారు. అంకల్ ఒక్కలే అక్కడ. అతను ఎంత అంటే పాగలైపోయినారు, ఆయన పిచ్చోళ్ళగా అయినారు. పిల్లలు లేరు ఎవరు. ఏం కాదు, మీరు అంతా చేసేయండి, ఆఫీస్ వాళ్ళే కదా, ఎంత ఖర్చులు అయితే మేము పంపించేస్తాం, కథం. అది ఆ అంకల్, నేను అనుకుంటాను 2 years అతను డిప్రెషన్లో ఉండే. ఎవరితో ఇట్లా పోతుండే, మంచిగా హుషారుగా ఉన్న వ్యక్తి, ఎవరు ఇట్లా చూసి మాట్లాడలేకపోతుండే ఆయన. అతను లోపల అంతా కుమిలిపోయినాడు ఆయన. ఇంత కష్టపడి పిల్లలకి చదువు ఇస్తే ఈ సమయంలో పిల్లలు మాతో లేరు, అసలు ఈ జీవితం ఎందుకు అని. సో అప్పుడు మా మమ్మీ డాడీ కూడా ఆ సీన్ చూశారు. అండ్ వాళ్ళ లోపల కూడా ఒక ఫీలింగ్ వచ్చింది, మా వాళ్ళు కూడా మంచిగా చదువుతున్నారు, మేము కూడా ముసలోళ్ళు అయ్యే టైంకి వీళ్ళు మాతో ఉంటారా, ఎక్కడ పోతారేమో అని మాకు అర్థమైంది అది. సో 8th or 9thలోనే నేను ఒక డిసిషన్ తీసుకున్నా. మా ఇంట్లోనే అందరికీ ముందే చెప్పేసిన, చూడండి, డబ్బు సంపాదన గురించి, జాబ్ గురించి నేను మా అమ్మా నాన్నని వదిలి వెళ్ళను. ఏదైనా ఉంటే వీళ్ళతోనే ఉంటాను. ఒక డిసిషన్ అది. నాకు తెలుసు నేను మంచిగా చదివితే అమెరికా వెళ్ళిపోతానని నాకు తెలుసు. మా కాలనీలోనే అందరు వెళ్ళిపోతున్నారు. కానీ నేను ఇట్లా డిక్లేర్ చేసేసిన, ఏదైనా కానివ్వండి మమ్మీ డాడీతోనే ఉండాలి, అమ్మ నాన్నతో ఉండాలి, ఇక్కడే వీళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండాలి, ఇక్కడే కష్టపడి ఒక గొప్ప వ్యక్తి అవుతాను అని డిసైడ్ చేసిన. అంతే. నాకు తెలియదు అప్పుడు స్కూల్ టైంలో ఎట్లా ఉండాలి చెప్పండి. కానీ ఆ ఒక్క డిసిషనే మా లైఫ్లో ఒక మార్పు తీసుకొచ్చింది. ఏదైనా గొప్పగా చేయాలంటే ఇండియాలోనే చేయాలి, ఇండియా వదిలి వెళ్ళలేము. ఏదైనా గొప్ప చేయాలంటే మమ్మీ డాడీని వదిలి వెళ్ళలేము. సో ఇది డిసైడ్ అయింది. దాని తర్వాత చూడండి, నేను మంచిగా చదువుకున్నా, కానీ మా ఫాదర్, మా జాయింట్ ఫ్యామిలీ ఉంటుండే, మా పెద్ద నాన్న, చిన్నాన్న, ఇంకొక చిన్నాన్న. ఓకే, సో అందరూ సంపాదించి పెద్ద నాన్నకి డబ్బులు శాలరీ ఇచ్చేస్తుండే. అతను ఏం చెప్తే అది నడుస్తుంది అక్కడ, పెద్దమ్మ పెద్ద నాన్న. సో మా డాడీ దగ్గర లిమిటెడ్ డబ్బులు ఉంటుండే, అంటే మేము ఏం కోరుకుంటే అది ఇవ్వలేదు. నాకు గుర్తున్నది, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఒక టీవీఎస్ అప్పుడు బైక్ అంటే చాలా పెద్ద విషయం. సో టీవీఎస్ ఉంటుండే ఒకటి, టీవీఎస్. సో టీవీఎస్ కావాలి అనుకుంటే మా నాన్న అన్నారు, నో ఛాన్స్. సో
ఒక సెకండ్ హ్యాండ్ మా నాన్నదే ఒక సైకిల్ ఉంటుండే. ఆ సైకిల్ మీద నేను బర్కత్పుర అంటే కాచిగూడ నుంచి దోమల్గూడ లోవర్ ట్యాంక్ బండ్కి నేను కాలేజ్కి వెళ్తుండే. సో ఇప్పుడు నాకు అర్థమైపోయింది మన దగ్గర ఇదైతే లేదు చూపెట్టుకోవడానికి, కాలేజ్లో చూపెట్టాలి కదా. సో ఇప్పుడు ఏం చూపెట్టుకోవాలి, జర మనం ఉన్నామని ఇక టాలెంట్ చూపెట్టాలి. సో చదువులో మనం మంచిగా ఉంటే అందరికీ మన ఇమేజ్ ఉంటుంది అని బాగా కష్టపడి చదువుతుండే. ఇంకా సెకండ్ మా తాత సంగీతంలో ఉంటుండే, మంచిగా హార్మోనియం భజన అది. సో మా నాన్న కూడా మంచిగా వయలిన్, ఓకే తబలా మొత్తం. సో సేమ్ నేను కూడా నేర్చుకున్నా, నాకు గురువు మా ఫాదర్. దాని తర్వాత నేను మ్యూజిక్ కాలేజ్ కూడా వెళ్ళిన, అక్కడ కూడా ఎగ్జామ్ రాసిన, దాంట్లో కూడా నేను నేర్చుకున్నా. సో కాలేజ్లో కూడా ఏదైనా మ్యూజిక్ ప్రోగ్రామ్ లేకపోతే స్టేజ్ షోస్ ఉంటే, నాటకాలు ఉంటే, స్పీచ్ ఉంటే, ప్రతి దాంట్లో ఫస్ట్ క్యాప్టెన్ నేనే ఉంటుంది. అంటే నాకు ఏమర్థమైందంటే మన దగ్గర ఏవైతే లేదు దానికి పక్క పెట్టేసి మనం ఏం చేయగలుగుతాము అది చేసుకుంటే మన ఇమేజ్ ఉంటుంది, మనం ఏమైతే అనుకుంటున్నామో అది సాధించగలుగుతాము. అది నాకు కాలేజ్ డేస్లో అర్థమైంది. సో దాని తర్వాత ఇప్పుడు నేను 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ఇమ్మీడియట్లీ, నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే లాస్ట్లో చెప్తాను. ఇమ్మీడియట్లీ 10th పాస్ అయిన నెక్స్ట్ వీక్ నుంచి నేను 10th క్లాస్కి ట్యూషన్ చెప్పడం స్టార్ట్ చేసిన. ఎందుకు అంటే ఏం కావాలి అందరికీ, ఏం కావాలి, విటమిన్ ఏం కావాలి. ఓకే, మిగతా అన్ని విటమిన్ మనకు వెస్టీజ్ వాళ్ళు గోళీ రూపంలో ఇస్తారు, కానీ విటమిన్ ఏం అనేది మనం సంపాదన చేయాల్సి వస్తుంది. సో నేను ట్యూషన్ చెప్పుకుంటూ నా మొత్తం ఎడ్యుకేషన్ ఖర్చులు నేనే భరించిన, మొత్తం పీజీ వరకు, గోల్డ్ మెడల్ వరకు. ఇంకొక విషయం ఏమున్నదంటే నేను నా దగ్గర టైం ఉంటుండే, ఎడ్యుకేషన్ చేసుకుంటూ కాలేజ్ చేసుకుంటూ ట్యూషన్ చేసుకుంటూ టైం ఉంటే అప్పుడు మా దగ్గర ఒక కాన్సెప్ట్ స్టార్ట్ అయింది. కూరగాయలు ప్యాక్ చేసి మంచి సూపర్ మార్కెట్స్లో సప్లై చేయాలి, కూరగాయలు సప్లై చేయాలి. సో నేనేమనుకున్నాను, కూరగాయలు సప్లై చేస్తాము సూపర్ మార్కెట్కి, సూపర్ మార్కెట్ నుంచి ఎవరు కొంటారు, కస్టమర్ కొంటారు కదా, మనం డైరెక్ట్లీ కస్టమర్కే ఇస్తాం ప్యాక్ చేసి. సో అర్లీ మార్నింగ్ నేను మా డాడీ ఓకే సికింద్రాబాద్ మార్కెట్కి వెళ్తుండే, 2 పెద్ద పెద్ద సంచీలు స్కూటర్లో కట్టుకొని వచ్చి వాష్ చేసి అర్ధ కిలో 1 kg ప్యాక్ చేసి, ఓకే కాలేజ్ కన్నా స్టార్ట్ అయ్యాక ముందే నేను మంచి ఏరియాలో, బంజారా హిల్స్ ఏరియాలో, ఓకే అక్కడ వెళ్ళి అందరికి టింగ్ 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 బెల్ కొట్టి వాళ్ళకు కూరగాయలు సప్లై చేస్తుండే. మళ్ళీ ఈవినింగ్ వచ్చే టైంకి మనీ వాపస్ తీసుకొని వస్తుండే. అట్లా మేము 1 year 1.5 years చేసిన. దాని తర్వాత నేను మార్కెటింగ్ చేసిన, చదువుకుంటూ. చదువులో నేను ఎప్పుడు కిందికి పోలే, నాకు గుర్తుండాలి. దాని తర్వాత నా దగ్గర కొంచెం ఇంకా టైం ఉంటుండే ఈవినింగ్ టైంలో, ఎందుకో అది అలవాటు అయింది. మా ఒక ఫ్రెండ్ నాంపల్లి స్టేషన్, హైదరాబాద్ స్టేషన్ రైల్వే స్టేషన్ తెలుసు కదా, హలో, అతను అక్కడ వాళ్ళ అంకుల్ అది పార్కింగ్ లాట్ది అది తీసుకున్నారన్నమాట, కాంట్రాక్ట్ తీసుకున్నారు. సో యూత్కి వెతుకుతున్నాడు ఆయన, నువ్వు 4-5 hours జాబ్ చేయి, నీకు ఇంత ఇచ్చేస్తానంటే, అరే నువ్వు ఈవినింగ్ వస్తావు అంటే, సరే నేను వస్తానని అక్కడ ఒక 8 months నేను పార్కింగ్ లాట్లో జాబ్ చేసిన. కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత అక్కడ వెళ్ళి ఒక్కొక్క కార్కి ఆపి టికెట్ ఇచ్చి మళ్ళీ ఆ డబ్బులు తీసి 10 rupees, ఓకే. అండ్ నాకు గుర్తున్నది, ఎన్నోసార్లు హుషియార్ పీపుల్ ఉంటారు, వాళ్ళు స్పీడ్ వెళ్ళిపోతూ ఉంటారు, మళ్ళీ వాళ్ళ వెనక అని ఆపు అని మళ్ళీ 10 rupees తీసుకుంటుంటారు, ఓకే. సో ఎవ్రీ డే నాకు 60 rupees అతను ఇస్తుండే. ఎంత? 60 rupees. అండ్ ఏదో సంథింగ్ తినడానికి జ్యూసెస్ ఇస్తుండే అతను జర వెజిటేరియన్ పీపుల్, నేను కూడా వెజిటేరియన్, సో అతనికి తెలుసు. నాకు జ్యూస్ ఇస్తుండే, వేరే వాళ్ళకు చికెన్ ఇస్తుండే, నిజంగా, ఓకే. సో అట్లా నేను చేసిన. అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, చూడండి, మా నాన్న ఒక ఆఫీసర్ ఉన్నారు, అండ్ నేను అది నాంపల్లి స్టేషన్లో జాబ్ చేసే టైంకి టోపీ పెట్టుకుంటుండే, నిజంగా చెప్తున్నా. ఎందుకంటే ఎవరైనా అరే పురణ్ సింగ్ కొడుకు ఇట్లా చేస్తున్నాడా అని అనుకుంటారేమో అని. కానీ నాకు డబ్బు కావాలి, సొంతంగా నేనే మా నాన్నతో అడగలేను.
సో అట్లా నేను చేసుకున్నా. మన లైఫ్లో ఏదైనా మార్పు రావాలి అనుకుంటే నిర్ణయం ఎవరు తీసుకోవాలి? ఎవరు తీసుకోవాలి? అర్థమవుతుందా? చాలాసార్లు మనము అమ్మ నాన్న వైపు చూస్తాము, లేకపోతే ఈ బిజినెస్లో అయితే అప్లైన్ డౌన్లైన్. ఏ అప్లైన్ ఏం చెప్తలేడు, మా అప్లైనా పిలిస్తే రాడు, ఫోన్ ఎత్తాడు, లేకపోతే మా డౌన్లైన్సా మీటింగ్లో రావట్లేదు. అంటే మనము మన లైఫ్ గురించి ఏదైతే చేయాలి అది చేయడానికి కూడా మనం రీజన్స్, కారణాలు వేరే వాళ్ళ మీద రైట్ వేసేస్తున్నాము. సో లైఫ్ ఎవరిది పోతుంది? వేస్ట్ పోతుంది మన టైం. ఓకే, సో ఫస్ట్ నిర్ణయం తీసుకోవాలి. నా లైఫ్ చేంజ్ కావాలంటే నిర్ణయం ఎవరు తీసుకోవాలి? నేను తీసుకోవాలి. ఓకే, సో మేము మంచిగా ఎప్పుడైతే నేను జాబ్ స్టార్ట్ చేశాము, మంచి ఇన్కంలో ఉంటుండే. ఆ ఇన్కంతో పాటు నేను టీచింగ్తో పాటు నేను స్టేషనరీ బిజినెస్ చేస్తుండే, ఎందుకంటే నేను కాలేజెస్తో కనెక్టెడ్ ఉంటుండే. సో కాలేజ్లో బుక్స్, వాళ్ళకు స్టేషనరీస్, ఏదైనా కాలేజ్లో కావాలంటే అది కూడా నేను చేశాను. సో చేసుకుంటూ మా పెళ్ళి అయింది. పెళ్ళి టైంలో ఆల్రెడీ భార్గవికి మంచి జాబ్ ఉంటుండే సాఫ్ట్వేర్ కంపెనీలో. అండ్ మేమిద్దరము మంచి జాబ్లో ఉంటుండే, అంటే 1 lakh అబోవ్ సాలరీస్. ఓకే, 1 lakh అబోవ్ సాలరీస్ ఉన్నది. వీళ్ళ ఫ్యామిలీలో వీళ్ళ అన్నయ్య ఉన్నారు, అమెరికాలోనే సెటిల్. వీళ్ళ వదినమ్మ గోల్డ్ మెడలిస్ట్ అక్కడ నాసాలో, ఆమె మంచి జాబ్లో ఉంటుండే. ఓకే, సో మంచి ఫ్యామిలీ. వీళ్ళ దాంట్లో అందరూ డాక్టర్స్. సో మా దగ్గర అందరూ గవర్నమెంట్ జాబ్. ఈ సిచ్యువేషన్లో మా లైఫ్ నార్మల్లీ పోతుంది. ఎట్లా పోతుంది? అందరిది లైఫ్ అట్లనే ఉండాలి. సో ఒక రీజ్ ఏమైందంటే, నా తర్వాత మా సిస్టర్ ఉన్నారు. ఓకే, నా ఫస్ట్ సిస్టర్, ఆమె తర్వాత ఇంకొక సిస్టర్. సో ఆమె పెళ్ళి అయింది, వాళ్ళ భర్త బిజినెస్ చేస్తూ ఉండే. కోటిలో వాళ్ళకు మంచి ఎలక్ట్రానిక్ షాప్ ఉంటుంది. ఇవన్నీ అక్కడ అమ్ముతారు ఆయన, టీవీ నుంచి ఆల్ ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్. సో నాకు తెలుసు, మాకు పెద్ద కొడుకు పుట్టిన తర్వాత చిన్నోడు రైట్. సో ఇద్దరు కొడుకులు, చిన్నోడు చాలా అంటే మంత్స్ బేబీ ఉన్నప్పుడే ఒక ఫోన్ వచ్చింది నాకు. నేను నా యాక్టివిటీలో ఉంటుండే. సో ఆ ఫోన్ ఏమొచ్చిందంటే, ఈ వ్యక్తి ఒక యాక్సిడెంట్ అయింది. ఓకే, ఒక ట్రాజడీ ఇది అనుకోండి. సో ఈ వ్యక్తి యాక్సిడెంట్లో రోడ్ మీద నిలబడి ఉన్నారు. అండ్ అతని ఫోన్లో అతను డయల్ చేసిన నంబర్స్లో మీ నంబర్ కూడా డయల్ ఉన్నది. నేను పోలీస్ ఎస్ఐ మాట్లాడుతున్నా. సో నేను పరిచయం అయిపోయినా. మా బావ పేరు గోపాల్ సింగ్. ఓ ఎస్ మా బావ అంటే ఇమ్మీడియట్లీ వచ్చేసి అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 123 దగ్గర యాక్సిడెంట్ అయింది. సో నేనున్నాను సికింద్రాబాద్ వైపు. నేను వచ్చే వరకు 45 minutes అయింది. అతనికి ఒక నియర్ బై చిన్న మైత్రి హాస్పిటల్ ఉన్నది, అక్కడ మైత్రి హాస్పిటల్లో తీసుకుపోయిండు. సో అతని పరిస్థితి చూస్తే అతను హెల్మెట్ పెట్టుకోలేదు. ఎవ్రీ డే అతను హెల్మెట్ పెట్టుకుంటారు. ఆ రోజు ఏమైందో ఏమో, సమయం అంటారు కదా, అతను హెల్మెట్ పెట్టుకోలేదు. ఓకే, అండ్ కార్ హిట్ అయింది. అండ్ కార్ హిట్ చేసిన తర్వాత ఇదంతా బ్రేక్ అయింది. ఓకే, అండ్ నేను వెళ్ళిన సీరియస్ కండిషన్. అసలు నేను చెప్తేనే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. అసలు నేను ఎమోషనల్లీ డిస్టర్బ్ అయిపోతా అది మాట్లాడితే. కానీ మాట్లాడాలి, ఎందుకంటే దాంట్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. సో మా బావకి అక్కడ ట్రీట్మెంట్ లేదు, చాలా సీరియస్ కేసు ఉన్నది. అంటే అంబులెన్స్లో మేము ఈవినింగ్ టైం అంటే సాయంత్రం 5 గంటలకి 6 గంటలకి హైదరాబాద్లో ట్రాఫిక్ ఎట్లా ఉంటుంది, ఆ ట్రాఫిక్లో మేము అంబులెన్స్లో బావకి తీసుకోబోతున్నాం. వా 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 అంటుంది. అండ్ అక్కడ నుంచి కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ తీసుకోబోతున్నాం. ఓకే, సో ఆ హాస్పిటల్ తీసుకుపోయే టైంలో మా బావ నా చేతులు పట్టుకొని ఇట్లా చేస్తున్నాడు. అతను మాట్లాడలేకపోతున్నాడు, ఇట్లా చేస్తున్నాడు. సో కిమ్స్ హాస్పిటల్ తీసుకుపోతే సీనియర్ డాక్టర్ ఏమన్నారంటే, మీరు లేట్ చేశారు, మీరు ఒక జస్ట్ 1 hour ముందుకు వస్తే బాగుంటుండే. అయినా కూడా సరే మేము ట్రీట్మెంట్ చేస్తాము అని లోపల తీసుకుపోయిన, ఏదో ఆపరేషన్ అన్నారు. సో మళ్ళీ దాని తర్వాత మా బావ కోమాలో వెళ్ళిపోయినారు. కోమాలో వెళ్ళిపోతే
ఎవ్రీ డే మా ఖర్చులు 1,00,000 కన్నా ఎక్కువ ఖర్చులు పర్ డే. ప్రతిరోజు 1,00,000 కట్టినావా, మార్నింగ్ ఫస్ట్ డాక్టర్ అదే కట్టినావా, డబ్బులు కట్టిన తర్వాత మళ్ళీ పేషెంట్ గురించి మాట్లాడాలి. అట్లా 9 days అతను హాస్పిటల్లో ఉన్నారు. అండ్ 9 days 9 lakhs కన్నా ఎక్కువ ఖర్చులు అయిపోయినాయి మాకు. అండ్ 10th day మేము రోజు భగవంతుడికి ఏమంటారు పూజలు చేస్తున్నాము, యజ్ఞం చేసినాము. ఓకే, కానీ సమయం చెప్పలేము కదా. సో 10th day మా బావ 37 ఏజ్, 37 సంవత్సరాలు, 3 పిల్లలు, కేజీ క్లాస్ చిన్నోడు, ఓకే, కూతురు 2nd 3rd క్లాస్ అండ్ పెద్దోడు 4th 5th క్లాస్ అనుకుంటా. అండ్ మా సిస్టర్ ఎప్పుడు జాబ్ చేయలే, బిజినెస్ చేయలే, ఏం చేయలే. ఆమె ఒకటే మాట తెలుసు, మంచిగా భోజనం తయారు చేయాలి, పిల్లలకి హస్బెండ్కి తినిపించాలి, అంతే. బయట ప్రపంచం గురించి పెద్దగా ఏం తెలియదు. సో సడన్లీ భర్త చనిపోతే ఇన్కమ్ అనేది 0 అయిపోయింది. అండ్ భర్త పోయిండు, ఆ బాధ ఒకటి. ఓకే, మా సిస్టర్ అయితే పాగలైపోయింది. పాగలంటే తెలుసు కదా, పిచ్చోళ్ళగా అయిపోయింది. చిన్నోడు ఎన్ని మంత్స్ ఏడ్చుకున్నాడు, మా నాన్న వస్తాడు నా గురించి, అది ఆ టాయ్ ఆడుకోవడానికి తీసుకువస్తాడు. ఎన్ని నెలల వరకు అతను. అండ్ మా పెద్దోడు, సిస్టర్ పెద్దోడు అంతిమ సంస్కారం చేస్తారు కదా లాస్ట్, రైట్, అది కాల్చినందుకు అతనికి బ్రెయిన్లో ఒక డిస్టర్బెన్స్ వచ్చేసింది. మా నాన్నకి నేనే కాల్ చేసినానని అతను మెంటలీ డిస్టర్బ్ అయిపోయిండు. ఓకే, ఇట్లా పరిస్థితి. ఇప్పుడు అల్లుడు చనిపోతే మా అమ్మ నాన్న పరిస్థితి ఏముంటుంది? మా మమ్మీ డాడీ ఆరోగ్యం, మా నాన్న హాస్పిటలైజ్, మా మమ్మీకి ప్రాబ్లం. అట్లా ఆ 2-3 years మా ఇంట్లో ఎట్లా ఉన్నదంటే మొత్తం సంపాదించినది, సేవ్ చేసినది, మా నాన్నది, మాది అన్నీ పోయినాయి. ఏం లేదు, 0 అయిపోయింది లైఫ్. ఆ టెన్షన్లో నా జాబ్ పోయింది, ఈమె జాబ్ పోయింది. మేము ఏం మాట్లాడుతున్నాం మాకే అర్థమైతే లేదు, అట్లా పరిస్థితి ఉంది. ఓకే, ఎందుకంటే 6 months వరకు నేను 2-wheeler డ్రైవ్ చేయలే. నాకు కూడా భయం అవుతుంది. అరే నేను పోతున్నా, కారు వస్తుందేమో, కారు వెనుక నుంచి కొట్టదేమో అని భయం, అంత భయం ఉంటుంది. కానీ ఒక విషయం మాకు ఏమర్థమైందంటే, ఒక సంపాదన చేసే వ్యక్తి ఫ్యామిలీ నుంచి వెళ్ళిపోతే ఫ్యామిలీ పరిస్థితి ఏమవుతుంది? మేమిద్దరం కూడా జాబ్కి వెళ్తున్నాము. ఓకే, మాకు ఏదైనా అయితే పిల్లలకి ఎవరు చూసుకుంటారు? ఇది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్. ఈ క్వశ్చన్ మార్కే మమ్మల్ని చాలా డిస్టర్బ్ చేసింది. కుచ్తో కర్నా, ఇంకా ఏదో సంథింగ్ చేయాలి మనం. జాబ్ కాదు, జాబ్లో లిమిటేషన్ ఉన్నది. మా బావ మొత్తం బిజినెస్ పోయింది, 0 అయిపోయిండు. ఇప్పుడు మా చెల్లె పరిస్థితి చూసిన తర్వాత ఒకరోజు రాఖీ పుణ్యం వస్తే ఎందుకో ఏమో ఈ వీళ్ళకు కూడా తెలియదు, మేము చెప్పుకుంటే ఏడ్చుకోవాలి, అంత పరిస్థితి ఉన్నది. ఆమె బాధ, 3 పిల్లల బాధ చూసి నేను ఆ రోజు రాఖీ కట్టే టైంకి నేను అన్నాను, నువ్వు నువ్వు మాతోనే ఉండి. ఆమె ఎక్కడో ఉంటుంది, నేను ఎక్కడో ఉంటున్నా. రోజు పరిశాని, ఏమైంది పిల్లలలో వద్దులే, నువ్వు మా ఇంటికి వచ్చేసి. ఇంకా మా మమ్మీ డాడీ కూడా తెలియదు నేను డిసిషన్ తీసుకున్నా. ఎందుకు తీసుకున్నా నాకు కూడా అర్థం కాలేదు. ఎంతమంది నన్ను తిట్టినారు. అరే నీకే సరిపోదు, మీరు జాబ్ చేసేవాళ్ళు ఆ 4 తీసుకొస్తే మళ్ళీ ఎట్లా, ఎవరు చూసుకుంటారు బాబాల్ని? నేను ఒకే ఒక మాట డిసైడ్ చేసుకున్నా, ఏదైనా కానీ నేను ఎంత తింటే దాంట్లో భాగంగా వాళ్ళకు కూడా ఇచ్చేస్తాను. మాకు 2 పిల్లలు కాదు, మాకు ఇక్కడ కాదు, ఇప్పుడు 5 అని డిసైడ్ అయిపోయినాం. ఏదైనా అయితే 5, బట్టలు 5, హోటల్ పోతే 5, ఎంజాయ్మెంట్ 5. అట్లా పరిస్థితి మేము డిసైడ్ చేసుకున్నాము. అండ్ డిసైడ్ చేసుకున్న తర్వాత అప్పటి నుంచి ఇక సంథింగ్ మోర్ చేయాలి. మేము ఇంతకుముందు వేరే బిజినెస్ కూడా చేసినాము, ఈసారి వాళ్ళు కూడా చేశారు. ఓకే, అక్కడ అంత పెద్ద మాకు సక్సెస్ దొరకలే, కానీ అక్కడ మేము నేర్చుకున్నాము కొన్ని మాటలు. సో ఒకరోజు ఏమైందంటే, మా సిస్టర్కి హెల్ప్ చేయాలి, మా చెల్లెకి హెల్ప్ చేయాలి. ఎట్లా హెల్ప్ చేద్దాము? ఆమె సంపాదన గురించి ఏదో ఒక, ఆమె చీరల షాప్ ఉంటాయి కదా, లేకపోతే బ్యూటీ పార్లర్, ఏదో సంథింగ్ పెట్టియాలి అని మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్
మా అప్లయన్స్ ఉన్నారు ఇంద్రవీర్ సార్ దగ్గర. ఒక్కొక్కసారి ఎందుకో అక్కడ నుంచి వెళ్తూ 3-4 సంవత్సరాల తర్వాత అతనికి కలవడం స్టార్ట్ అయింది. సడన్లీ అతను చూడగానే నేను ఇట్లా ఏడ్చుకుంటున్నా, అరే క్యావుగా ఏమైంది అంటే బావ పోయిండు భయ్యా, బావ పోయిండు, ఇంకా సిస్టర్ మాతోనే ఉన్నది, ఆమెకి ఏదైనా చేయాలి, మనం హెల్ప్ చేయాలి, మీరు ఏదైనా ఐడియా ఇవ్వండి. ఏం చేస్తుంది ఆమెకు ఏమి ఎక్స్పీరియన్స్ లేదు, ఏదైనా ఒక చిన్న చీరల షాప్ లేకపోతే ఒక బ్యూటీ పార్లర్ నేర్పిస్తాము అంటే నువ్వు ఏదైనా చేసి దానికి పెట్టుబడి కావాలి, ఫస్ట్ డబ్బు పెట్టాలి కదా, 3-4 లక్షలు పెట్టాలి, మరి నువ్వు పెడతావా అంటే క్వశ్చన్ మార్క్. ఇంకా ఏం పెడతాము, ఉన్న మొత్తం ఇంకా 5గురికి స్కూల్ ఫీజులు అవి ఇవి. సో లాస్ట్కి మళ్ళీ సార్ ఏమన్నారు అంటే మన దగ్గర ఒక 0 ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఉన్నది, పెట్టుబడి లేని ఒకటి వ్యాపారం ఉన్నది, అది చేస్తావా అంటే నేను ఇట్లా చేసిన, మళ్ళీ అదేనా సార్ ఇట్లా చేసిన. 3 నెలలు మా అప్లైన్కి నేను ఫోన్ చేస్తే నేను కాలేజ్లో ఉన్నా, నేను క్లాస్లో ఉన్నా, నేను సిటీలో లేను, నేను మీటింగ్కి రాలేను, నాకు వద్దు అని నేను అవాయిడ్ చేస్తున్నా. ఏం చేస్తున్నా? అవాయిడ్. కానీ రోజు భగవంతుని దగ్గర పోయి ఏడ్చుకుంటూ, భగవంతుడు ఏదో ఒక మార్గం చూపెట్టు, మా సిస్టర్ పిల్లలకి మా పిల్లలకి ఎట్లా, మాకు ఏదైనా అయితే ఎట్లా, ఫ్యూచర్ ఎట్లా, మా బావ పోయిండు, మా బావ పోయిన తర్వాత ఆ పిల్లలకి నేను మామగా తీసుకొచ్చిన, మాకు ఏదైనా అయితే మా పిల్లలకి ఏమైనా తీసుకుపోతారు. క్వశ్చన్ నాతో నేను ఏదైనా ఒక మార్గం కావాలి అని నాకు తెలియదు, జబర్దస్తి నా ముందు ఒక మార్గం వచ్చింది. అని ఒక రోజు మాతో పాటు మా అమ్మమ్మ కూడా ఉంటారు, ఆమె 90 ఏజ్, ఆమెకు హెల్త్ ప్రాబ్లం ఉంటుండే, ప్రతి నెల హెల్త్ 20,000-30,000 కేర్ హాస్పిటల్ తీసుకుపోవాలి. ఒకసారి మొత్తం బాడీ స్వెల్లింగ్ అయింది, ఇంత లావ్ అయిపోయింది, బీపీ ఎక్కింది. సో ఏం చేయాలి? సడన్లీ మాటల్లో నేను ఇంటర్వ్యూ బ్యాగ్ చెప్తే నువ్వు ఇంత ఖర్చు చేస్తున్నావు, ఇది ఫుడ్ ప్యాచ్ వాడు అని. జస్ట్ ఆ ఫుడ్ ప్యాచ్ వల్ల నేను ఇవాళ ఈ బిజినెస్లో ఉన్నాను. ఆల్రెడీ 30,000 ఖర్చులు అయిపోయినాయి. ఫుడ్ ప్యాచ్ ఇచ్చినారు, ఒక నీమ్ గోల్ ఇచ్చారు, నీమ్ యాప గోల్ ఉంది కదా మన దగ్గర, అది నేను 5 days వాడినా మా అమ్మమ్మ నార్మల్ అయిపోయినారు. మరి ఇంత మ్యాజిక్ జరిగింది, ఇంత గ్రేట్ ప్రొడక్ట్స్. అసలు నేను పెద్ద డాక్టర్స్ దగ్గర పోతే ఎక్స్రేలు అవి ఈ టెస్ట్ ఆ టెస్ట్ చేసి అన్నీ చూసి మేము చాలా ముస్లామే కదా, ఏం చేయలేము, ఇది ఉంది అది ఉంది, ఈ గోళీలు వాడండి కదా, లాస్ట్కి అది. సో ఆ ఒక్క ప్రోడక్ట్ వలన నా మైండ్ డింగ్ అని ఓపెన్ అయింది, బల్బ్ వెలిగింది. ఇంకా మా అప్లైన్ అన్నారు మంచిగా అయింది కదా హెల్త్, సో మళ్ళీ నువ్వు వాడాలి కదా, 3 నెలలు నువ్వు వాడితే మీ అమ్మమ్మ మంచిగా అవుతారు, ఒక పని చేయి, నువ్వు ఐడి క్రియేట్ చేయకండి. అమ్మ మళ్ళీ ఐడి అంటున్నారు, సరే భయ్ ఇప్పుడు అమ్మమ్మ గురించి కదా ఐడి ఇచ్చేసినాను. ఓకే, సో అప్పుడు ఆధార్ గిదార్ ఏం అడగలే ఆయన, నా సంతకం కూడా అప్పుడు ఏం లేకుండే, ఎంత ఆన్లైన్ కూడా లేకుండే అప్పుడు అంతా. ఓకే, తర్వాత తెలిసింది అతను నా సైన్ వేరేగా చేసిండు, మళ్ళీ నేను కరెక్షన్ చేసుకున్నాను. సో అతను ఐడి వేసేసినారు. ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే మనం భగవంతుడితో కోరుకుంటాము, భగవంతుడా నాకు ఇవ్వు అని. భగవంతుడు ఎలా ఇస్తారు? గంగమని వస్తాడు, ఇట్లా డ్రెస్ వేసుకొని సుదర్శన చక్రం వేసుకొని నేనే భగవంతుడు ఇది తీసుకో అని. భగవంతుడు అట్లా రారు, ఏదో ఒక వ్యక్తి రూపంలోనే వచ్చిండ్రు. నా అప్లైన్ అట్లనే నా గురించి భగవంతుడు పంపించిన వ్యక్తి నేను అనుకుంటాను. నిజంగా మీరు నమ్మరు, ఆ రోజు నుంచి ఇవాళ వరకు నేను మా అప్లైన్కి అదే దృష్టిలో చూస్తాను. నా అప్లైన్ నా గురించి ఏదైనా చెప్తే నా స్వప్నంలో కూడా నేను నెగటివ్ ఆలోచించలేను మా అప్లైన్ గురించి. నిజంగా అతను ఏం చెప్తే అదే. నేను కొన్ని సందర్భాలలో మా అప్లైన్ నాకు అన్నారు ఇతనికి జాయిన్ చేయకు అని అన్నారు. అతను ఇప్పుడు బిజినెస్లో డైమండ్ లెవెల్లో ఉన్నారు, వేరే లెగ్లో వెళ్ళిపోయింది. ఇతనికి నువ్వు జాయిన్ చేయకు అంటే సరే భయ్యా అని వదిలేసిందా నేను. ఎందుకు అంటే నా అప్లైన్ నోట్ ద్వారా ఏదైనా వచ్చింది అంటే అది నా మంచి కొరకు, అండ్ నిజంగా అది మంచి కొరకే అయింది. అతను నాతో జాయిన్ కాకపోవడమే మంచిగా అయింది. ఆ మొత్తం స్టోరీ వేరేగా ఉంటుంది. నేను చెప్తున్నా, మీ అప్లైన్ ఇక్కడ ఎవరైతే మీకు అప్లైన్ ఉన్నారు
మీకు భగవంతుడు పంపించిన వ్యక్తిలాగానే భావించండి. అతనికి రెస్పెక్ట్ ఇవ్వాలి. అతను చెప్పిన మాటల పైన విశ్వాసం పెట్టాలి. అతను చెప్పిన మాటల పైన నమ్మకం పెట్టుకొని పని చేయండి. మీ లైఫ్లో చాలా పెద్ద మార్పు వచ్చేది ఉన్నది. చూడండి, అది ఎట్లా వస్తుంది సార్ అంటే, ఇప్పుడు చూడండి నేను చెప్తాను ఎందుకు అట్లా అయింది అంటే, నేను మా అప్లైన్ పైన ఎంత శ్రద్ధగా ఉంటుండే అంటే, అతను సూట్ బూట్ మీద మీటింగ్లో నాకు కలుస్తుండే. నేను అనుకుంటుండే, అబ్బా ఎంత గొప్ప వ్యక్తి సూట్ బూట్లో ఉన్నారు, ఎంత పెద్ద చదువుకున్నారేమో, ఎంత కార్పొరేట్ లెవెల్లో ఉన్నారేమో అని. ఒకసారి అతను గోల్డ్ లెవెల్లో రికగ్నిషన్ జరిగింది. రికగ్నిషన్లో అతను ఏమన్నారంటే, నేను 10th ఫెయిల్ అని అన్నాడు. నేను యూనివర్సిటీ గోల్డ్ మెడల్ వేసిన నా అప్లైన్ 10th ఫెయిల్. అయ్యో, నిజంగా అంటే మీకు ఇది అర్థం కాదు, నా పొజిషన్లో ఉంటే మీకు అర్థమవుతుంది. కానీ మీరు నమ్మరు, అతని వల్లనే నా జీవితంలో మార్పు వచ్చింది. నా డిగ్రీ పూర్తిగా అంటే బ్లైండ్లీ నమ్మాలి. బ్లైండ్లీ అప్లైన్ మాట మీద శ్రద్ధ పెట్టండి. అప్లైన్ ఎట్లా ఉన్నారో అది ఇంపార్టెంట్ కాదు, మన శ్రద్ధ అప్లైన్ పైన ఎట్లా ఉన్నది అది ఇంపార్టెంట్. అరే మా అప్లైన్ ఇది రాదు, మా అప్లైన్ అది కాదు. మీరు మీ అప్లైన్ పట్ల ఎంత శ్రద్ధగా పెట్టుకుంటున్నారు, మీ భావం ఎట్లా ఉన్నది, ఆ భావమే మీకు సక్సెస్ తీసుకొస్తారు. దానికి ఎగ్జాంపుల్ నేనే ఎగ్జాంపుల్. ఓకే, సో ప్రెస్టీజ్లో ఒక్కసారి ఎస్పీ భారత్ సార్ హైదరాబాద్కి వస్తున్నారు అని ఫోన్ చేశారు. ఇక నేను డిసైడ్ అయినా, మనమైతే ఇవన్నీ వెళ్ళాలి, బిజినెస్ చెప్పాలి, నువ్వు ప్రోడక్ట్ వాడు, ఇవన్నీ మనతో కాదు. మనం మంచిగా చదువు చెప్తాము, అందరూ సార్ అని నమస్కారం పెడతారు, ఇవన్నీ బిజినెస్ మనం చేయలేము. కానీ ఎస్పీ భారత్ సార్ ఒక గొప్ప వ్యక్తి వస్తున్నారు, ఏం చేద్దామంటే భయ్యా కూడా ఒక మంచి ట్రిక్ ఆడిండు నాతో. ఏం ట్రిక్ ఆడిందంటే, ఏం చేసేది లేదు, నువ్వు కూడా బిజినెస్ చేసేది లేదు, నేను కూడా బిజినెస్ చేయను, కానీ గొప్ప వ్యక్తి వస్తున్నాడు కదా హైదరాబాద్కి, మనం మెల్లగా అట్లా వెళ్ళి నమస్తే చెప్పి వెల్కమ్ చెప్పి అతనికి ఒక హోటల్లో డ్రాప్ చేసి, నువ్వు నీ కాలేజ్కి పో, నేను నా షాప్కి పోతా, మళ్ళీ మనం బిజినెస్ చేసేది లేదు అంటే, అబ్బా ఈ ఐడియా బాగుంది అని అనుకున్నాను. ఇక మనం ఏం చేసేది లేదు అని వెళ్ళినాయి. ఇక వెళ్తే 7:30కి ఫ్లైట్ వచ్చేది ఉండే, 7:45కి ఫ్లైట్ వచ్చింది. ఎస్పీ బాల్ సాబ్ బయటికి వచ్చిండు, నమస్తే సాబ్ నమస్తే. ఏమంతా ఓకే, ఒక గొప్ప వ్యక్తి అని నమస్తే సాబ్ అన్న. ఇప్పుడైతే నేను కాలు పోతాదండి, కానీ అప్పుడు నమస్తే చెప్తే అయ్యే కూర్చోండి కాల్లో. ఇక మనం ఉంటుంది కదా లోపల, ఇక ఎన్నో క్వశ్చన్స్ నా లోపల. అంటే ఇతను వచ్చింది కదా, ఇప్పుడు ఏం చేయాలంటే, ఇతనికి ఎన్ని క్వశ్చన్స్ అడగాలంటే మళ్ళీ ఇతను హైదరాబాద్కి రావద్దు. నా మనసులో ఇట్లా ఒక మాట వస్తుంది, ఎట్లా తిప్పాలంటే ఇతను అమ్మ హైదరాబాద్ రావద్దు అని అట్లా అనుకోవాలి అని. ఇక మేము క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, అతను కార్లో ఎంటర్ కాగానే బోలో క్యా కర్తే ఆ మనీ అన్నారు. ఏం చేస్తావు? అచ్చా నువ్వు కాలేజ్. ఓకే, మాట్లాడడం స్టార్ట్ చేస్తే మీరు నమ్మరు, మేము హోటల్ తీసుకుపోయినాము, మినర్వా హోటల్లో టిఫిన్ చేశాము. మాటల్లో లంచ్ టైం అయింది, లంచ్ తీసుకున్నాము. మాటల్లో ఈవినింగ్ టీ అయిపోయింది. మార్నింగ్ 7:30కి మనం 8 వరకు డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళిపోదామంటే ఈవినింగ్ 5:30 వరకు నేను అతనితో చాలా డిస్కషన్ చేసి నా దగ్గర ఉన్న అన్ని మొత్తం క్వశ్చన్స్, నాలెడ్జ్, మొత్తం పుస్తకాలు ఇట్లా అంటారు కదా. ఇక ఈవినింగ్ 5:30కి నేను అన్నా, సార్ నేను బిజినెస్ చేస్తాను. ఇక్కడ క్లియర్ అయిపోయింది. ఎప్పుడైతే మైండ్లో క్లియర్ అయిపోయింది, నేను చేస్తా, నా భవిష్యత్తు దీంట్లో ఉన్నది, నా పిల్లలు, మా సిస్టర్ పిల్లలకి నేను ఒక గొప్ప లైఫ్ ఇవ్వగలుగుతా అని ఎప్పుడైతే కనిపించింది, ఓకే, మీకున్న డౌట్స్ ఎన్ని ఉన్నాయి ఒక్కరోజు కూర్చొని అది మొత్తం మీ అప్లైన్ పైన విసిరి ఇట్లా క్లియర్ చేసుకోండి. ఒక్కసారి డిసైడ్ అయిన తర్వాత ఇక అప్లైన్కి ఏం చెప్పాలంటే, సార్ నేను పరిగెత్తా, మీరు ఏం చెప్తే అది నేను చేస్తాను. ఇదే క్వశ్చన్ నేను అడిగిన. ఇప్పుడు నా మైండ్ క్లియర్ అయిపోయింది సార్, ఇప్పుడు మీరు చెప్పండి ఏం చేయాలంటే నేను చేస్తా అంటే, నువ్వు ఢిల్లీకి రా అన్నారు. అంతే, ఢిల్లీలో ఒక గోక్రౌండ్ మీటింగ్ ఉన్నది, నువ్వు అక్కడ రావాలి. టీకే భయ్యా వస్తాను. అప్పుడు అంత పరిస్థితి లేకుండే, ఓకే, కొంచెం మైనస్లో పరిస్థితి ఉండే. సో మా మీద లోన్స్ ఉంటుండే అప్పుడు. అయినా కూడా
ఈమె సహాయంతో ఫస్ట్ ఈమె పర్మిషన్ ఇవ్వాలి కదా. ఓకే, సో డబ్బులు అరేంజ్ చేసి మేము అక్కడ పోయినాము. అక్కడ నేను ఫస్ట్ ఒక్కటే వెళ్ళినా, ఈమెను తీసుకోలే మరి ఎక్కేస్తాం, నేను తీసుకొని వస్తాను. ఫస్ట్ అవర్లోనే హాఫ్ అన్ అవర్ తర్వాత ఐశ్వర్యాలు అన్నాడు, నీ భార్యని నువ్వు మిస్ చేస్తున్నావు కదా అని అన్నాడు. నిజంగా అంటున్నాను, నీ భార్యకి తీసుకొస్తే బాగుంటుండే కదా ఓ భయ్యా అని. సో అప్పటి నుంచి డిసైడ్ అయినాము, ఎక్కడైనా మీటింగ్లో పోవాలంటే ఇద్దరే పోవాలి. ఎందుకు అంటే పరివారంలో మనం సుఖంగా ఉండాలంటే ఫస్ట్ వ్యక్తి ఎవరు? మ్యారీడ్ అయిన వ్యక్తికి ఫస్ట్ వ్యక్తి ఎవరు? సో మీకు ఏదైనా ఈ బిజినెస్లో కావాలి అనుకుంటే ఈ బిజినెస్ నీకు ఇస్తుంది. మీకు డబ్బు కావాలా, ఈ బిజినెస్లో ఉన్నది. మీకు రెస్పెక్ట్ కావాలా, ఈ బిజినెస్లో ఉన్నది. మీకు మంచి ఆరోగ్యం కావాలా, ఈ బిజినెస్లో ఉన్నది. మంచి సాంగత్యం కావాలా, ఈ బిజినెస్లో ఉన్నది. మీకు హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్ బాగుండాలా, ఈ బిజినెస్లో ఉన్నది. ఎందుకు అంటే వెస్టీజ్తో పాటు ఇంకొక గొప్ప ఒకటి ఉన్నది, దాని పేరు విన్నింగ్ టీమ్ సిస్టమ్. విన్నింగ్ టీమ్ సిస్టమ్ గురించి మాట్లాడితే నేను ఎన్నో పుస్తకాలు చదివిన, ఎన్నో ఎగ్జామ్స్ రాసిన, రైట్, నేను ఎన్నో సెమినార్స్ కండక్ట్ చేసిన ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్స్కి పిలిపించి. కానీ ఏ ఎడ్యుకేషన్ అయితే విన్నింగ్ టీంలో ఉన్నది, ఓకే, ఆ యూనివర్సిటీలో పెద్ద పెద్ద డిగ్రీస్ తీసుకున్న తర్వాత కూడా దాంట్లో తక్కువ ఉన్నది. నేను అంటాను విన్నింగ్ టీమ్ సిస్టంలో అంత గొప్ప ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్నది. ఇది ప్రపంచంలో ది బెస్ట్ మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్నది. మీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా కావచ్చు, కానీ మీరు ఇక్కడ ఒక జీరో నుంచి ఒక హీరో లాగా చేంజ్ అవ్వడానికి ఇక్కడ ప్రతి ఒక్క ట్రైనింగ్ అనేది ఇక్కడ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇంకొక విషయం నేను చెప్పిన మాట ఏంటి చేస్తాను చూడండి. మేము మా సిస్టర్ లైఫ్ ఇట్లా అయిపోయింది అని మేము స్టార్ట్ అయినాం ఈ బిజినెస్లో. ఓకే, కారణం ఒక కావాలి, ఒక రీజన్ కావాలి. ఏదైనా లైఫ్లో పెద్ద మార్పు రావాలంటే ఏదో ఒకటి జరుగుతుంది. ఇప్పుడు చాలామంది మాకు అంటారు, సార్ మాకు చాలా ఛాలెంజెస్ ఉన్నాయి, కష్టం ఉన్నది, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చెప్తారా? ఎస్ సార్, నోవా? అర్థమవుతుందా? ఇప్పుడు మా అప్లైన్ మాతో ఫస్ట్ టైం కలిసినప్పుడు డ్రీమ్ ఎక్సర్సైజ్ చేసింది. డ్రీమ్ ఎక్సర్సైజ్ అంటే తెలుసా మీకు? ఇప్పుడే బోర్డు పైన రాసుకుంటూ ఇప్పుడు సంజు సార్ చెప్పారు, డ్రీమ్ గురించి మాట్లాడినారు కదా, కళల గురించి అందరు అన్నారు, ఏమేమో అంటారు కదా. సో మాతో ఇద్దరికి అడిగినారు, మీకు ఏదైనా కళలు ఉన్నాయా చెప్పండి అని అన్నారు. ఇక మేము ఇద్దరు ముఖం చూసుకుంటున్నాము, ఏం డ్రీమ్ ఏంటి, మా బాధలు మాకు ఉన్నాయి అంటాం కదా. డ్రీమ్ అంటే అస్సలు ఒక్కటి కూడా గుర్తు రావట్లేదు. మా అప్లైన్ చాలా తెలివిగల వ్యక్తి. అతను ఏమన్నారంటే, వదిలేసేయండి, మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నదా అని అడిగాడు. అబ్బా, ఏం క్వశ్చన్ అడిగినావు సార్. ప్రాబ్లం అనగానే ఎస్ మాకు చాలా ప్రాబ్లం ఉన్నాయి రాయి అన్నాడు. ఒక 10 ప్రాబ్లమ్స్ రాయండి. ఇక మేము ఇద్దరము, నీ ప్రాబ్లం నువ్వు రాయి, నా ప్రాబ్లం గిట్టి రాసేసినాను. టాప్ 5 ప్రాబ్లం రాయి. ఇక అది రోజు నీకు ఇట్లా పరేషాన్ చేస్తుంది, గుచ్చుకుంటూ ఉంటుంది కదా. 5 ప్రాబ్లం రాయి అన్నాడు. ఇక రాసేసినాం. దాంట్లో ఫస్ట్ ఇద్దరిది ఏమొచ్చిందంటే, నో బాస్ ఇన్ లైఫ్. అసలు బాస్ అనే వ్యక్తి వద్దు, మా నెత్తి మీద రోజు ఒక భారం లాగా ఉంటాడు ఆయన. నో బాస్, నో జాబ్ ఉండాలి మా. రాసేసినాము, మిగతా మొత్తం రాసినాము. మా అప్లైన్ చూడండి, డ్రీమ్ గురించి మాట్లాడలే, ప్రాబ్లం గురించి మాట్లాడలేదు. నాకు ఏమర్థమైందంటే, వ్యక్తికి ప్రాబ్లం ఉంటే ఒక గొప్ప మార్గం స్టార్ట్ అవుతుంది. మా జీవితంలో మేము ప్రాబ్లం రాసుకున్నాము, ఇంత గొప్ప మార్గం మా జీవితంలో స్టార్ట్ అయింది. సో ఎవరికైనా లైఫ్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నది అంటే మీ జీవితంలో గొప్పది సంథింగ్ జరగబోతుంది. మీరు దాని గురించి తయారుండాలి. తయారున్నారా? మేము తయారుండే, సార్ మాకు ఈ ప్రాబ్లం ఉన్నది, ఈ ప్రాబ్లం నుంచి మేము బయటపడడానికి తయారు, మేము ఏమంటే మేము చేయడానికి తయారున్నాము. ప్లాన్ చెప్పు అని అన్నారు. ప్లాన్ చెప్పాలి, లిస్ట్ బిల్డ్ చేసుకో, ప్లాన్ చేయడం స్టార్ట్ చేయి. నేర్చుకున్నాము ప్లాన్ చెప్పడం. మీకు తెలుసా, నా తెలుగు భాష నాకు రాకపోతుండే. మేము తెలుగు భాష హిందీలో ఇంగ్లీష్లో రాసుకొని అద్దం ముందు నిలబడి జోడు సైడ్లో మాట్లాడి నేను నేర్చుకున్నాను తెలుగు లాంగ్వేజ్. ఊళ్ళల్లో వెళ్ళాలి. ఇక మా నాన్న, అంత దూరం విలేజ్కి వెళ్తున్నావా నువ్వు ఇంత చదువుకొని ఇప్పుడు నువ్వు విలేజ్కి వెళ్తావా, అక్కడ నువ్వు ఎగ్రీ డెమో ఇస్తావా అంటారు కదా. మా ఫ్రెండ్స్కి మేము ప్లాన్ చెప్పినాము,
మా ఫ్రెండ్స్ అసలు నా ముందు మాట్లాడలేని పరిస్థితి. నా నోట్స్ చూసి అబ్బా నువ్వు ఏం నోట్స్ రాస్తావా, నా నోట్సే వాళ్ళు తీసుకునే వ్యక్తి. ఇప్పుడు వాళ్ళకు నేను నా దగ్గర బిజినెస్ జాయిన్గా ఇది ఒక సోప్ ఉంటుంది, ఒక టూత్పేస్ట్ ఉంటుంది అంటే వాళ్ళు ఆయన ఏమైంది ఇతనికి. నిజంగా ఇవాళ కూడా వాళ్ళు జాబ్స్లోనే ఉన్నారు, కానీ మేము ఫ్రీడమ్ లైఫ్లో ఉన్నాం. మాకు ఏ జాబ్ లేదు. మా నాన్న రిటైర్మెంట్లో ఉన్న ఆ లెవెల్లో 35 ఇయర్స్ ఆ టైంలో ఉన్న శాలరీ మేము వెస్టీజ్లో వచ్చిన 7 months తర్వాత ఆ ఇన్కమ్ మేము 85,000 ఇక్కడ నుంచి తీసుకున్నాము. నాకు గుర్తున్నది 2018లో ఫస్ట్ టైం నాకు 1 lakh చెక్ వచ్చింది. సో మా అప్లైన్ అన్నారు, చూడు నీకు 1 lakh వచ్చింది, నువ్వు వృధాగా వేస్ట్ చేయకు, నీకు పిల్లలు ఉన్నారు, మీ సిస్టర్ పిల్లలు ఉన్నారు, నువ్వు మంచిగా దాచుకొని పెట్టుకో, నీకు చాలా బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి. అంటే ఏం చేయాలి భయ్యా అంటే ఇన్వెస్ట్మెంట్ చేసి అన్నారు. అది ఇట్లనే చెప్పేసింది ఆయన. నాకు కూడా అర్థం కాలే. సరే ఇట్లనే ఆలోచించుకుంటూ ఒక వ్యక్తి నాకు పరిచయం అయినాడు. అప్పుడు మేము చిట్టి స్టార్ట్ చేసినాము. అంటే నెలకి ఇస్తాం కదా, ఆ చిట్టి లేపుకొని నేను ఫస్ట్ టైం 1 ఎకరం భూమి కొన్నాను. మేము రాజస్థాన్ నుంచి మేము ఒక డ్రీమ్ రాసుకున్నాము. మాకు ఊరు లేదు, హైదరాబాద్లో ఏం లేదు, మాకు కూడా ఒక పల్లెటూరులో ఒక వ్యవసాయం భూమి ఉండాలి అని రాసుకున్నాము. ఈ బిజినెస్ ద్వారా 1 acre, 2 acre, ½ acre, 4 acre అట్లా చేసుకుంటూ మేము ఆల్మోస్ట్ ఒక 1 crore rupees మేము స్పెండ్ చేసి 4 acres ఆఫ్ ల్యాండ్ మేము తీసుకున్నాము. సో దాని తర్వాత మేము 17 lakhs బట్ నేను ఫస్ట్ కార్ 2018 ఏప్రిల్లో నేను వెస్టీజ్తో క్రేటా కార్ తీసుకున్నాను. ఓకే, దాని తర్వాత మేము ఫారెన్ ట్రిప్స్ వెళ్ళినాము. మేము ఇద్దరం వెళ్తున్నాం ఎక్కడైనా. ఓకే, సో ఇద్దరు కూడా మమ్మల్ని చూసి మొన్న కూడా మీరు ఇప్పుడు కూడా కాలేజ్ పిల్లలాగా ఉన్నారు. ఏంటిది అంటే బికాస్ ఆఫ్ వెస్టీజ్ విన్నింగ్ టీమ్ మేము ఇట్లనే ఉంటాము. ఓకే, సో మేము 2 years బ్యాక్ భార్గవికి బర్త్డే గిఫ్ట్ 13 lakhs వర్త్ ఆటోమేటిక్ కార్ బర్త్డే గిఫ్ట్ ఇచ్చినాము. ఇచ్చినాము. మా అమ్మ నాన్నకి ఒక కోరిక ఉండే, మా ఒక పెద్ద ఇల్లు కావాలి. మేము ఫ్లాట్లో ఉన్నాము, 20 years మేము ఫ్లాట్లో ఉన్నాము. సో ఒక పెద్ద ఇల్లు కావాలి అండ్ అది కూడా హైదరాబాద్లోనే ఉండాలి. సో మేము ఒక డ్రీమ్ చార్ట్ రాసుకున్నాము. చూడండి, మీకు ఒక సీక్రెట్ చెప్పాలా, మీకు లైఫ్లో ఏదైనా కావాలి అనుకుంటే ఫస్ట్ అది రాసుకోవాలి. నాకు ప్రాబ్లమ్స్ వద్దు అని రాసుకున్నా, ప్రాబ్లమ్స్ పోయినాయి. దాని తర్వాత ఏం కావాలి అని రాసుకున్నా అవన్నీ నా దగ్గర వచ్చేసినాయి. ఇవాళ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు కూడా నేను చెప్తున్నా, మీ జీవితంలో ఏం కావాలి అది రాసుకోవాలి, తెలుసుకోవాలి. విన్నింగ్ టీంలో ఏం నేర్చుకుంటాం తెలుసా, మనము బిజినెస్ చేయడం నేర్చుకుంటలేము, అసలు మన జీవితంలో ఏం కావాలి అది నేర్చుకుంటున్నాము. బయట ప్రపంచంలో పొద్దు నుంచి సాయంత్రం వరకు బిజీ ఉన్నాము. ఎంత బిజీ ఉన్నాము అంటే అదే పాత కారు ఉంటుంది, లేకపోతే పాత బండి ఉంటుంది, అదే పాత సోఫా ఉంటుంది, మొత్తం పాతనే ఉంటుంది, కానీ బిజీ ఉన్నాము. లైఫ్లో ఏం మార్పు ఉండదు, అప్పులు ఉంటాయి, పరేషాని ఉంటుంది. అట్లనే జీవించుకుంటూ ముసలులు అయిపోతాం. అండ్ నెక్స్ట్ జనరేషన్ కూడా సేమ్ అదే దారిలో పోతూ ఉంటారు. ఎందుకు అంటే ఏం కావాలి మనం ఎప్పుడు రాసుకున్న తర్వాత ఇది ఎట్లా సాధించాలి వెతకలేము. విన్నింగ్ టీం మీకు నేర్పిస్తుంది ఏం కావాలి ఫస్ట్ రాసుకోండి. మేము రాసినాము, ఒక పెద్ద ఇల్లు కావాలి, మినిమం ఒక 400 to 500 గజాలు అంటారా, రైట్, స్క్వేర్ యార్డ్స్. ఆ గజాలు సిటీ మధ్యలో కావాలి, దాంట్లో 2 మామిడి చెట్లు ఉండాలి, ఒక కొబ్బరి చెట్టు ఉండాలి. ఇది రాసుకున్నాం. మా మమ్మీ కాయష్ అది రాసుకున్నాము. పెద్ద ఇల్లు ఉండాలి, కనీసం ఒక 6-7 bedrooms ఉండాలి, 7 bedrooms. ఓకే, మొత్తం రాసుకొని ఒక ఫోటో మా మమ్మీ ఇట్లా పెట్టింది మా ఇంట్లో. మేమందరం ఇట్లా చూసుకుంటుండే. మేము ఇద్దరం రాసుకున్నాము నో జాబ్ అని. వీళ్ళ ఒక చిన్నమ్మ కూతురు వచ్చింది, భార్గవి పిచ్చామే అయిపోయింది, నో జాబ్ అని రాసింది. వాళ్ళ అమ్మకు ఫోన్ చేసింది, వాళ్ళ అమ్మ ఏడ్చుకుంటూ, అరే ఏం నువ్వు జాబ్ మానేస్తావంతా, ఏంటిది మరి మీ లైఫ్ ఎట్లా, అసలే మీ ఇంట్లో ఆమె ఉన్నది. సో ఇదంతా అందరూ ఏమేమో అనుకున్నారు, కానీ ఇవాళ చూడండి మేము ఏదైతే రాసుకున్నామో సేమ్ అట్లనే ఇల్లు మా ముందు వచ్చింది. మేము కొనేసినాము. మేము కనీసం 40 houses చూసాము.
40 హౌసెస్ చూసాము. ఇట్లా అయిపోతుంది, మళ్ళీ ఆగిపోతుంది, అయిపోతుంది, పేమెంట్ ఆగిపోతుంది. లాస్ట్కి ఆ ఇల్లు ఎందుకు తీసుకున్నాం తెలుసా? దాంట్లో 2 మామిడి చెట్లు ఉన్నాయి అండ్ ఒకటి కొబ్బరి చెట్లు ఉన్నది. మేము రాసిన డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది, నిజంగా అంటున్నా. మీరు డ్రీమ్ రాసుకుంటే, మీరు ఏం కావాలి అది మీరు రాసుకుంటే 100% అది నిజమవుతుంది. ఎందుకు నిజమవుతుంది అంటే సార్, ఆ పవర్ మీ లోపల ఉన్నది. విన్నింగ్ టీం ఏం నేర్పిస్తుంది అంటే, పవర్ ఎక్కడో కాదు, మీ లోపల పవర్ ఉన్నది. మీరు విన్నర్, మీరు గెలిచే వ్యక్తి, ఆ పవర్ మీలో ఉన్నది. ఇప్పుడు మా టీంలో ఒక 5 minutesలో నేను ఏం చేస్తాను నాకు టైం. ఓకే, చూడండి డ్రీమ్ పవర్ ఎట్లా ఉంటుంది. డ్రీమ్ రాసుకోవాలి, దానికి ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఇట్లా ఎన్నో డ్రీమ్స్ మాకు ఫుల్ఫిల్ అయింది. నాకు గుర్తున్నది, కుల్కర్ణి సార్ 3 months వెంట పడితే ఒకరోజు జాయిన్ అయిన తర్వాత కుల్కర్ణి సార్ ఉంటారు సంగారెడ్డిలో, నేను ఉంటాను హైదరాబాద్లో. ఒక్క డిఎల్సిపి లేదు, మొత్తం హైదరాబాద్లో ఒక సికింద్రాబాద్ ఆఫీస్ అండ్ ఒకటి అది బస్ డిపో దగ్గర ఒకటి ఉంటుండే అంతే. అండ్ అక్కడ ఒకరోజు ఒక వ్యక్తి కార్ అచీవ్ అయినానని మొత్తం హైదరాబాద్లో ఫస్ట్ వ్యక్తి అట, అతను కార్ తీసుకున్నాడు. నేను అడిగిన, నువ్వు ఏం చదివినావు బాబు అంటే అతను అన్నాడు, నేను 10th క్లాస్ సార్ అన్నాడు. 10th క్లాస్ కార్ తీసుకున్నావు అంటే నా మీద పట్టుమని కొట్టినట్టు ఉన్నది నాకు. ఒక 10th క్లాస్ పాస్ అయిన వ్యక్తి బిజినెస్లో కార్ తీసుకున్నాడంటే నేను తీసుకోలేదా? ఆ లోపల నుంచి ఇట్లా వచ్చింది నాకు, నేను కూడా కార్ తీసుకుంటా, డ్రీమ్ రాసుకున్నాము. ఓకే, అండ్ ఎగ్జాక్ట్లీ దాని తర్వాత 1 year లోపల మేము కార్ తీసుకున్నాము. అండ్ అప్పుడు మేలో నాకు గుర్తున్నది, నేను మా స్ప్లెండర్ పైన ఇట్లా బాక్సెస్ మొత్తం ఓకే ప్రోడక్ట్స్ కట్టుకొని ఇట్లా పోవాలి. ఇప్పుడు ఎక్కడ పోవాలి? 70 kilometers సంగారెడ్డి పోవాలి. ఇక మే ఫుల్ ఎండ ఉన్నది. నేను మా అప్లైన్కి ఫోన్ చేసిన, భయ్యా ఇది ప్రోడక్ట్ ఇవ్వాలట, చాలా గర్మీ అనిపిస్తుంది, ఏం చేద్దాం, తర్వాత చూసుకుందామని. ఏదో మా అప్లైన్ కూడా నాకు సరేలే అంటాడేమంటే, పోవాలి అని అన్నాడు. పోవాలి, ఓకే, నువ్వు డ్రీమర్గా పోవాలి. నువ్వు ఈ సీజన్లో నువ్వు బైక్ మీద వెళ్తున్నావు, కానీ జస్ట్ ఇట్లా కన్నా ముచ్చుకో, ఏసీ కార్లో పోతున్నా అని ఊహించు అన్నాడు. అది ఏమై అట్లా అవుతుంది, ఏసీ కార్ ఊహించుకో అని అన్నాడు. నెక్స్ట్ ఇయర్ నువ్వు ఏసీ కార్లోనే పోతావని అన్నారు. నిజంగా అతను చెప్పిన మాట నెక్స్ట్ ఇయర్ వరకు నిజమైపోయింది. నెక్స్ట్ ఇయర్ మే రాకతో ముందే ఏప్రిల్లోనే మేము మా 17 lakhs వరకు కార్ కొనేసినాము. అంటే మీ అప్లైన్ మీ గురించి ఏం చెప్తున్నారు ఆ మాట నమ్మండి అండ్ దానిపైన వర్క్ చేయండి. అండ్ 100% చూడండి, నా జీవితంలో నేను ఇంత చదువుకున్నా, ఎన్ని వర్క్ చేసినా, ఒక్క వ్యక్తి అయినా నన్ను వచ్చి బిడ్డ నీకు ఏం కావాలి చెప్పు, నేను నీకు సహాయం చేస్తా అని ఎవ్వరు నాతో అడగలేదు. ఎవరు అడగలేదు. భార్గవి మీతో అడిగినారా? మీతో ఎవరైనా అడిగినారా? మీ అప్లైన్ అడుగుతున్నారు, మీకు ఏం కావాలి చెప్పండి, మేము మీకు సపోర్ట్ చేస్తాము. ఎంత కిస్మత్ మనది, ఎంత అదృష్టం చూడండి. బయట ప్రపంచంలో ఎవరి గురించి టైం తీసి హెల్ప్ చేసేవాళ్ళు లేరు. ఇదే ఒక ప్లాట్ఫామ్ ఉన్నది, ది గ్రేట్ ప్లాట్ఫామ్, వెస్టీజ్ విన్నింగ్ టీమ్ ప్లాట్ఫామ్ ఉన్నది. ఇక్కడ మీ అప్లైన్ మీకు సపోర్ట్ చేయడానికి, అరే ఇంత మంచి సౌండ్ సిస్టమ్, ఈ హాల్, ఈ మొత్తం ఫ్యాన్స్, ఇదంతా ఎవరి గురించి అరేంజ్ చేశారు? మీ గురించి అరేంజ్ చేశారు. ఇప్పుడు నాలాంటి వ్యక్తి ఒక వ్యక్తి దగ్గర పోయి ఈ ప్లాన్, ఈ ఫ్లాగ్స్ డెమో, ఇప్పుడు మీరు ఫ్లాగ్స్ డెమో చూపెడితే మీకు అనిపిస్తుంది, ఏం మొత్తం కలిగిపోయింది థర్మోకాల్ అని. నాకు ఎన్నో క్వశ్చన్స్ వస్తాయి, అది కెమికల్ ఫార్ములా క్వశ్చన్ వస్తుంది, అట్లా అయింది, ఇది పెట్రోకెమికల్ కదా, ఇది అట్లా. నా ఆలోచన అట్లా అవుతుంది, ఇతను మొత్తం అబద్ధం మాట్లాడుతున్నాడు, అట్లా అవుతుంది. నేను సైంటిఫికల్లీ ఆలోచిస్తున్నా, కానీ అందరూ ఏం ఆలోచిస్తారు? అబ్బా కొలెస్ట్రాల్ మొత్తం కరిగిపోయినాయి. సో నాలాంటి వ్యక్తి ఇప్పుడు ఒక వ్యక్తికి పోయి ప్లాన్ చెప్పాలి అంటే ఎంత గుండె మీద నేను బరువు పెట్టుకొని ప్లాన్లు చెప్పినా నాకే తెలుసు. కానీ ఒక విషయం నాకు నా అప్లైన్ మాట చెప్పారు, నేను మీతో సేమ్ మాట ఇప్పుడు నేను మీకు చెప్తున్నా. చూడండి, ఒక పెట్రోల్ పంప్లో ఒక బీదోడు వ్యక్తి పెట్రోల్ ఎట్లా నింపుతున్నాడో అతని జాబ్ అదే ఉన్నది. ఓకే, అతను చూసి మీకు ఏమనిపిస్తుంది? ఏం గొప్ప వ్యక్తి అనిపిస్తుందా?
ఏ అని అంటాం, అంతే కదా, దాని పెట్రోల్ దాలని అంటాం కదా. అది గొప్ప పనియా? నిజంగా వెనుక ఉన్న వాళ్ళతో అడుగుతున్నాం, పెట్రోల్ పంప్లో పెట్రోల్ నింపడము గొప్ప పనియా? మా అప్లైన్ అన్నారు అది చాలా పెద్ద గొప్ప పని అన్నారు. ఎందుకు అంటే అది చేసినందుకే ఒక వ్యక్తి పుట్టిండు, ధీరుభాయ్ అంబానీ అంటున్నాడు. అతను పెట్రోల్ నింపుకుంటూ ఒక థాట్ వచ్చింది, అరే ఈ పెట్రోల్ బిజినెస్ నేను కూడా చేయాలి, ఓకే నేను కూడా చేయాలి అని అతను స్టార్ట్ చేసుకుంటూ చిన్న పెట్రోల్ నుంచి పెద్ద పెట్రోల్ రిఫైనరీ స్టార్ట్ చేసిండు. ఇవాళ ప్రపంచంలోనే చాలా అతి పెద్ద పెట్రోల్ రిఫైనరీ ధీరుభాయ్ అంబానీ దగ్గర ఉంటుంది. కానీ అది స్టార్ట్ అయింది ఎక్కడి నుంచి? ఒక పెట్రోల్ పంప్లో పని చేసే టైంకి స్టార్ట్ అయింది. సో ఇక్కడ ఏం నేర్చుకున్నాము అంటే పెట్రోల్ పంప్లో పని చేయడము అది తక్కువ పని కాదు, అక్కడి నుంచి గొప్ప కావచ్చు, కానీ అక్కడే ఉండిపోతే అది వేస్ట్. మనం ముందుకు వెళ్ళాలి. సో మనం కూడా ఇక్కడ ఒక్కొక్క వ్యక్తికి వెళ్ళి ప్లాన్ చెప్తాము, అరే ఇది చిన్న పనియా, ఓకే నేనే చేయాలా, నేను ఎక్కడ పోవాలా, ఆ ఊళ్ళో పోవాలా, అగ్రి డెమో ఇవ్వాలా, హెల్త్ డెమో చేయాలా, లేడీస్కి నేను మొత్తం బ్యూటీ డెమో ఇవ్వాలా. అరే ఇవ్వాలా, మీరు అది చేస్తున్నారు, కానీ రాబోయే కాలంలో మీ టర్న్ ఓవర్ కోట్లలో ఉంటుంది, చాలా పెద్ద బిజినెస్ కావాలి. నేను ఎందుకు చెప్తున్నాను రైట్, మా టర్న్ ఓవర్ మీరు చూస్తే రైట్, ఒక పెద్ద షోరూమ్ పేరు చెప్పండి సార్. ఒక పెద్ద షోరూమ్ అంటే షోరూమ్స్ ఉంటాయి కదా, బట్టల షాప్, ఇప్పుడు ఇది ఆర్ఎస్ బ్రదర్స్ కావచ్చు, చందన బ్రదర్స్, కేఎల్ఎం కావచ్చు. ఒక కేఎల్ఎం టర్న్ ఓవర్ ఎంత ఉండొచ్చు, నెలకు ఎంత ఉంటుంది? కోట్లలో ఉంటుంది కదా. అచ్చా, ఒక కేఎల్ఎం దాంట్లో 200 మంది పని చేస్తారు, వాళ్ళు కనీసం ఒక 50 crores పెట్టుబడి పెడతారు. డే అండ్ నైట్ అక్కడ సామాన్ రావాలి పోవాలి, కస్టమర్ లెక్కలు అవి ఇవి ట్యాక్స్ మొత్తం చూసుకోవాలి కదా, ఓకే. అదంతా చేసిన తర్వాత వాళ్ళ టర్న్ ఓవర్, వాళ్ళ ఇన్కమ్ ఎంత ఉన్నది, దానికన్నా 10 రెట్లు ఎక్కువ మా టర్న్ ఓవర్స్ ఇప్పుడు అవుతుంది. అంటే ఇవాళ మీరు చిన్న ఊర్లో గుర్మిట్కెల్ దగ్గర ఒక విలేజ్లో వెళ్ళి ఇట్లా ప్లాన్ చెప్తున్నారు అంటే మీరు రాబోయే కాలంలో 100 crores 200 crores టర్న్ ఓవర్కి పునాది వేస్తున్నారు. చిన్న పని కాదు. మేము ప్రతిసారి బయటికి వెళ్ళి ప్లాన్ చెప్పడానికి ఎందుకు ఎక్సైటెడ్ ఉన్నాము? నేను ప్లాన్ చెప్తా. ఎందుకు చెప్తున్నాను అంటే ఆ ఒక్క ప్లాన్ నుంచే 100 crores టర్న్ ఓవర్ రాబోతుంది, ఓకే. నేను ఒక వ్యక్తి జాయిన్ అయినా కదా, ఇవాళ మా టీంలో 9 lakhs పీపుల్ ఉన్నారు. ఎందుకు ఉన్నారు? ఒక్క వ్యక్తితో స్టార్ట్ అయింది కదా, ఓకే. 100 crores టర్న్ ఓవర్ ఎందుకు అవుతుంది? ఆ పని నుంచి స్టార్ట్ అవుతుంది. పని ఇంతే. ఇవాళ మనము పని చేస్తున్నాము అంటే మనము గింజలు విత్తనాలు మనం నాటుతున్నాము, రాబోయే కాలంలో చాలా పెద్ద పంట వచ్చేది ఉన్నది. దాని గురించి మీరు తయారు ఉన్నారా? ఇప్పుడు పంట స్టార్ట్ అయిన తర్వాత దానికి ఏమంటారు, దానికి ఫంగస్ వస్తుంది, ఓకే, కీటకాలు వస్తాయి, రోగం వస్తుంది, తెగుళ్ళు వస్తాయి. సో మీ బిజినెస్లో కూడా అవన్నీ వచ్చేది ఉంటుంది. ఏదైనా పంటకి, చెట్టుకి, వ్యక్తికి నాకు సర్ది రాలే, నాకు జ్వరం రాలే, ఇంత నుంచి ఇప్పుడు పెళ్ళి అయిపోయింది అంటే ఇట్లా చూస్తారు, నీకు ఎప్పుడు కూడా జ్వరం రాలేదా, ఎప్పుడు కూడా నీకు సర్ది కాలేదా అంటే అన్నీ వచ్చేది ఉంటాయి కదా, అందరికీ వస్తాయి. ఈ బిజినెస్లో కూడా అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి, ఖచ్చితంగా వస్తుంది. కానీ మనం వదిలేస్తామా? ఇప్పుడు నా పంటలో అది ఇప్పుడు ఏమన్నారు, తెగులు వచ్చినాయి, వద్దులే క్యాన్సర్, నేను పండుకుంటాయి కదా, అట్లా చేస్తామా? ఏం చేస్తాం? దానికి నివారణ చేయాలి. దానికి ఏం పిచికారి కొట్టాలి, నొర్రు కొట్టేస్తే చాలా పంట రెడీ అయిపోయింది. సో మన లైఫ్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తే మనము వదిలేద్దాము అని భావం వస్తే అది మంచిదా? అరే చిన్న వ్యవసాయం చేసే వ్యక్తి కూడా తెలుసు, ఏదైనా కీటకాలు వస్తే దానికి నివారణ ఉంటుంది. మన లైఫ్లో కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే దానికి సొల్యూషన్ ఉన్నది. అండ్ సొల్యూషన్, ది బెస్ట్ సొల్యూషన్ నేను ఈ లెవెల్లో చెప్తున్నాను, వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్ తప్ప వేరే గొప్ప మార్గం లేదు. నిజంగా ఓకే.
నా 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 టాక్ ఏం చేసే ముందు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మా తాతకి పెన్షన్ వస్తుంది. ఓకే, పెన్షన్ తెలుసా? గవర్నమెంట్ జాబ్లో ఉన్న వాళ్ళకు పెన్షన్ ఉంటుంది. ఓకే, సో మా తాత మస్త్ రిటైర్డ్ వ్యక్తి, టీవీ చూస్తూ ఉంటుండే. ఇక మేము పరిగెత్తుకుంటూ చాలా కష్టపడుతున్నాము. మాకు శాలరీ ఉన్నది, ఓకే, 10,000 శాలరీ ఉన్నది. తాతకు 40,000 పెన్షన్ వస్తుంది. అండ్ మేము పొద్దు నుంచి సాయంత్రం వరకు హార్డ్ వర్క్ చేస్తున్నాము బయటికి వెళ్ళి. మా తాత ఏం చేస్తుండు? ఇంట్లోనే కూర్చున్నాడు, మస్తుగా టీవీ చూస్తున్నాడు. ఇప్పుడు నాకు బాధ అనిపిస్తుండే, అరే నేను హార్డ్ వర్క్ చేస్తున్నా, నేను కష్టపడుతున్నా, నాకు 10,000 శాలరీ ఉన్నది. మా తాత ఏం చేస్తలేడు, ముసలోడు అయిపోయాడు, పుట్టిగా టీవీ చూస్తాడు. ఓకే, అతనికి 40,000 వస్తుంది. ఇది అన్యాయం దేవుడా, చాలా అన్యాయం. కష్టపడుతున్నా నేను, అతను ఏం కష్టపడట్లేదు అతనికి. సో ఈ డిస్కషన్ మా నాన్నతో అయింది. మా నాన్న ఏమన్నారంటే, అతను చేసే పనులు అన్నీ చేసేసి ఇప్పుడు కూర్చున్నాడు. అతను చేసే అన్ని హార్డ్ వర్క్ అతను చేసేసిండు, ఇవాళ అతను ఎంజాయ్ చేస్తున్నాడు లైఫ్. దానికి అంటారు ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. మనం పని చేయలేని పరిస్థితిలో కూడా మన ఇంట్లో డబ్బులు రావాలి, వేలలో రావాలి, లక్షల్లో రావాలి అంటే ఇవాళ ఈ సమయం నుంచి నేను చేసే పనులు కంప్లీట్ చేసుకోవాలి. 1, 2, 3 ఇయర్స్ తర్వాత మీ ఇంట్లో ప్రతి నెల మీరు వద్దు అంటే కూడా మీ ఇంట్లో లక్షల్లో ఇన్కమ్ వచ్చేది ఉన్నది. ఓకే, ప్రెస్టీజ్ అండ్ మెనీ థింగ్స్ ప్లాట్ఫామ్లో అట్లా ఉన్నది. మేము ఇవాళ ఏం చేయకపోతే కూడా ల్యాక్స్లో ఇన్కమ్ ఉన్నది. ఇప్పుడు ఇంకొక విషయం నేను చెప్తాను, ఒక లాస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. ఓకే, ఒక సాధువు ఉంటారు. సాధువు అంటే ఒక ఋషి అనుకోండి. ఓకే, ఒక ఋషి ఉన్నారు. ఆ ఋషి దగ్గర అందరూ బాధలతో వస్తారు. మా పిల్లోడికి పెళ్ళి అయితే లేదు, మీరు ఆశీర్వాదం ఇవ్వండి. మా వాడికి ఇట్లా ఉన్నది, ఆశీర్వాదం ఇవ్వండి. మా వాడికి ఆరోగ్యం బాగాలేదు, ఆశీర్వాదం ఇవ్వండి. ఓకే, అందరికీ ఏమో ఉంటాయి కదా. ఆ సాధు దగ్గర వెళ్తున్నారు. ఇక అందరూ ఏమేమో ఏడ్చుకుంటూ వస్తారు. అందరూ వస్తున్నారు అక్కడ. ఆ సాధువు ఏం చేస్తాడంటే, అతనికి ఒక అలవాటు ఉన్నది. జరా మంచిగా వినండి వెంట ఉన్నవాళ్ళు. అతను లేస్తాడు, మాట వింటాడు, లేస్తాడు, ఒక అద్దం ముందు ఇట్లా నిలబడతాడు. అద్దం చూసుకొని మళ్ళీ వస్తాడు, మళ్ళీ మాట్లాడతాడు, మళ్ళీ అద్దం వైపు వెళ్తాడు, మళ్ళీ ఇట్లా చూసుకుంటాడు. ఎవ్రీ టైం 2 టైమ్స్ అద్దం దగ్గర పోతాడు. ఎన్నిసార్లు? 2 సార్లు పోతాడు. ఇంకా మనలాంటి జరా ఎక్సైటెడ్ పీపుల్ ఉంటాం కదా, ఇతను ప్రతిసారి 2 సార్లు ఎందుకు వెళ్తుండు, ఒకసారి అడగాలి అని అడిగినాం. ఓకే, సో గురూజీకి అంతా బాగానే ఉన్నది, కానీ ఒక డౌట్. ఏం డౌట్ చెప్పు అంటే, మీరు మంచిగా వింటారు, అందరికీ ఏదో ఉపాయం ఇస్తారు, కానీ మధ్యలో పోయి ఆ అద్దంలో ఎందుకు చూస్తారు? అది కూడా 2 సార్లు. కూర్చోండి, చెప్తాను, కూర్చోండి. ఫస్ట్ టైం నేను లేచి నిలబడేలా చూస్తా. ఏం చూస్తా అంటే, నా జీవితంలో ఏదైనా బాధ ఉన్నది, కష్టం ఉన్నది, ఏదైనా మంచి ఉన్నది, ఏదైనా చెడు ఉన్నది, అవసరం లేనిది ఉన్నది, నాకు నచ్చనిది కూడా ఉన్నది అంటే దానికి బాధ్యత ఎవరిది? హూ ఈజ్ రెస్పాన్సిబుల్? తెలుగులో ఏమంటారు? బాధ్యత ఎవరిది అంటే, ఆ అద్దంలో నేను చూస్తాను. అద్దంలో ఎవరు కనిపిస్తారు? ఎవరు? నేనే కనిపిస్తా. అంటే నాకు ఇవాళ ఏదైనా జరుగుతున్నది అంటే దాని యొక్క బాధ్యత నాదే. కరెక్ట్ చెప్పారు. కరెక్ట్ కదా? కరెక్టా లేదా? ఒప్పుకుంటారా? ఎంతమంది ఒప్పుకుంటారు? నా జీవితంలో ఏదైనా నేను నచ్చనిది కూడా ఉన్నది, నచ్చింది ఉన్నది, మంచిది ఉన్నది, సుఖం ఉన్నది, దుఃఖం ఉన్నది, బాధ్యత ఎవరిది? లేదు, మా అప్లైన్. చాలా మంది అట్లా అనుకుంటారు. లేదు, మా అమ్మ నాన్నది. అసలు మా అమ్మ నాన్న దగ్గర కోట్లు ఉంటే నాకు ఇట్లా ఉంటుండే, నా అట్లా ఎట్లా అవుతుంది? సినిమా నాయది కాదు. సో బాధ్యత ఎవరిది? నా. ఓకే, కానీ మళ్ళీ సెకండ్ టైం ఎందుకు వెళ్తారు? ఒకసారి వెళ్తారు, మళ్ళీ మధ్యలో ఇంకొకసారి వెళ్తారు కదా. ఇప్పుడు ఈ ఏవైతే నీ జీవితంలో కష్టాలు ఏవైతే ఉన్నాయి, అది పోవాలంటే మరి జిమ్మేదారి ఎవరిది? బాధ్యత ఎవరిది?
ఏదైనా మార్పు రావాలి కదా, దాని యొక్క బాధ్యత ఎవరిది? మళ్ళీ నేను పోయి అద్దంలో చూస్తాను, ఎవరు కనిపిస్తారు? జీవితంలో మార్పు రావాలంటే కూడా బాధ్యత ఎవరిది? చూడండి, ఇప్పుడు ఎవరు అంటలేదు. బాధలు ఉన్నాయంటే అందరూ ఓకే అన్నారు. ఇప్పుడు బాధ్యత ఎవరిది అంటే ఎవరిది బాధ్యత? అప్పున్న వాళ్ళదా? ఇవాళ ఒక్క డిసిషన్ మీరు తీసుకుంటే, నా జీవితంలో మార్పు రావాలి అంటే మొత్తం బాధ్యత నేను తీసుకుంటాను, ఏదైనా ఉంటే నేను పని చేయడానికి తయారు, ఒక్క డిసిషన్ మీరు బాధ్యత తీసుకుంటే మీ లైఫ్లో ఇవాళ నుంచే చాలా పెద్ద మార్పు స్టార్ట్ అయిపోతుంది. ఇంతమంది లైఫ్లో ఇక్కడ మార్పు అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ సాయిరెడ్డి సార్ ఉన్నారు, మీ అందరి యొక్క అప్లయన్స్ ఉన్నారు, వడ్డమాను సార్ ఉన్నారు, వీళ్ళకి ఒకసారి గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లైన్స్ ఉంటారు. విశ్వనాథ్ గారు ఉన్నారు, ఓకే, విష్ణువర్ధన్ గారు ఉన్నారు, సురేందర్ ఉన్నారు, సంజీవ్ చౌహాన్ ప్లాన్ చెందిన వ్యక్తి ఇక్కడ ఉన్నారు. ఓకే, ఇంకా ఎంతమంది ఇక్కడ అప్లయన్స్ ఉన్నారు, ఇక్కడ లీడర్స్ ఉన్నారు. ఇప్పుడు అందరి పేర్లు నాకు తెలియదు. ఓకే, అన్ని పేర్లు నేను వాట్సాప్ చేస్తా, చూసుకోండి. ఇక్కడ అశ్విని మేడం ఉన్నారు, వీళ్ళకు ఒకసారి గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. నేను అంటాను, చూడండి, మీ జీవితంలో బాధ్యత అయితే మీరు తీసుకున్నారు, నేను చేస్తానని, కానీ మీకు సహాయం చేయడానికి వీళ్ళందరూ ఉన్నారు, ఆల్రెడీ రెడీ ఉన్నారు. మీరు సహాయం తీసుకోవడానికి తయారు ఉన్నారా? ఉన్నారు. చూడండి, ఇవాళ మీ యొక్క డిసిషన్ ఇక్కడ మొత్తం ఏమంటారు, ఈ గుర్మిటికల్ ఏరియా రూపురేఖ మార్చుకోవచ్చు. ఓకే, సో ఒక డిసిషన్లో ఎంత పవర్ ఉండాలి. మా లైఫ్లో మేము డిసైడ్ చేసిన తర్వాత ఇవాళ అనుకుంటున్నాము, ఒకవేళ మేము అదే జాబ్లో ఉంటుంటే ఇవాళ మా పరిస్థితి ఏముంటుంది అంటే, మా బాస్ని మేము ఇవాళ చూస్తున్నాం, వీళ్ళ బాస్ని చూస్తుంది, సేమ్ అదే మార్నింగ్ 7 o'clockకి లేవాలి, ఆఫీస్కి వెళ్ళాలి. ఇక పిల్లల చదువు గురించి ఏం చేస్తున్నారంటే, ఒక లోన్ తీసుకున్న పిల్లల చదువు గురించి ఇక బాధ ఉన్నది, టెన్షన్ ఉన్నది. కానీ మా లైఫ్లో అవన్నీ ఇప్పుడు ఏం లేవు. ఓకే, మా జీవితంలో బాస్ లేరు, మా జీవితంలో మా గురించి టైం ఉన్నది, మా పిల్లల గురించి టైం ఉన్నది. ఇప్పుడు మీకు ఇంకొక సీక్రెట్ చెప్తాను. ఇక్కడ లేడీస్తో నేను మాట్లాడుతున్నా, మీ ఇంట్లో 12 మంది ఉన్న వాళ్ళు ఎవరైనా ఫ్యామిలీ ఉన్నారా? చాలా తక్కువ మంది. ఓకే, అచ్చా, మీ ఇంట్లో భర్త చనిపోయిన ఆడబిడ్డ ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా? చాలా తక్కువ మంది. ఓకే, భార్గవి వాళ్ళందరినీ మేనేజ్ చేసి బిజినెస్ చేసి, మీరు నమ్మాలి. ఎవ్రీ డే మా దగ్గర రోటీలు చేయాలి, 25 కితనే రోటీ దాకా 25 రోటీలు చేయాలి రోజు. 7 వరకు మా నాన్న, అక్కడ మా అమ్మమ్మ ఉంటారు 90 అవో, ఆ కొంచెం దేవు కానేకుంటే రెడీ ఉండాలి అక్కడ. అవన్నీ చేసుకుంటూ జాబ్కి వెళ్తుండే, జాబ్ నుంచి మళ్ళీ ఇంటికి వస్తే ట్రాఫిక్లో టైం అవుతుందని అక్కడే మియాపూర్ దగ్గర నూరా, నేను కూడా మియాపూర్, అక్కడ నుంచి అక్కడ మీటింగ్కి వెళ్దాము. నైట్ 12 రిటర్న్, ఫుల్ చలి, ఆఫీస్కి స్వెటర్ తీసుకోపోలే, ఫుల్ చలి, కానీ ఎక్సైటెడ్. ఎందుకు? ఇక్కడ ఇయర్ ఫోన్లో విన్నింగ్ టీమ్ CD వింటున్నాము, రోజు అదే వింటున్నాము. మీకు విన్నింగ్ టీమ్ యాప్లో మంచి టాక్స్, ఓకే, మీకు ఎనర్జీ, మీకు ఉత్సాహం, మీకు హోప్, మీకు నాలెడ్జ్ ఇవ్వడానికి విన్నింగ్ టీమ్ CP యాప్లో అది నింపి ఉన్నది. ఎంతమంది వింటున్నారు? మార్నింగ్ వినండి. నేను బైక్ మీద వెళ్ళే టైంకి, ఓకే, ఆ పిన్ పెట్టుకొని అదే వింటుండే. ఈమె ఆఫీస్ బస్సులో వెళ్తుండే, అదే వింటుండే. వాళ్ళందరూ అంటుండే, అరే క్యాస్ ఉండే మీరు ఏం వింటున్నారు? వాళ్ళందరూ ఏం చూస్తున్నారు? టీవీ సీరియల్స్. ఏం చూస్తున్నారు? టీవీ సీరియల్. కానీ మేమేం వింటున్నాము? విన్నింగ్ టీం గొప్ప వాళ్ళ యొక్క సాంగత్యం ఇదే అంటారు. మేము గొప్ప వాళ్ళ యొక్క సాంగత్యం విని మేము ఇవాళ ఈ కండిషన్లో ఉన్నాము. వాళ్ళు అదే టీవీ సీరియల్ చూసి వాళ్ళ జీవితంలో టీవీ సీరియల్ అయిపోయింది. భర్త వస్తే డౌట్, అత్తమ్మని చూస్తే డౌట్, ఓకే, అట్లా పరిస్థితి అయిపోయింది. సో జీవితం మారాలి అనుకుంటే మన సాంగత్యం మారాలి, సాంగత్యం మారాలనుకుంటే విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఫాలో చేయాలి. అండ్ విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఫాలో చేయాలంటే మీటింగ్స్లో రావాలి. అండ్ CP యాప్లో ఆ ఆడియో వీడియో రోజు ఒకసారైనా వినాలి.
ఎందుకు వినాలి అంటే నా లోపల మార్పు రావాలంటే నేను వినాలి. నేను గొప్ప వాళ్ళతో ఉంటే చూడండి, మీరు ఎప్పుడైనా అడగండి, ఒక డాక్టర్ చదువు అయిపోయిన తర్వాత అతను ఇమ్మీడియట్లీ పెద్ద డాక్టర్ అవుతాడా? ఎక్కడ వెళ్తాడైనా? ఒక సీనియర్ డాక్టర్ దగ్గర వెళ్ళి అసిస్టెంట్ డాక్టర్ దగ్గర అసిస్టెంట్ లెక్క కూర్చుంటాడు, అంతే కదా? అంటే ఒక సీనియర్ దగ్గర అతను నేర్చుకుంటాడు. ఒక లాయర్ చదివిన తర్వాత ఒక సీనియర్ లాయర్ దగ్గర పోయి, ఒక మెకానిక్ పని నేర్చుకోవాలంటే ఎక్కడ నేర్చుకోవాలి? ఒక సీనియర్ మెకానిక్ దగ్గర పోయి నేర్చుకుంటాం. అంటే ఆల్రెడీ సాధించిన వాళ్ళ దగ్గర మనం నేర్చుకుంటే మనం కూడా ఒకరోజు సాధిస్తాము. మీరు కూడా డియూసిటీస్కి రోజు వింటే కలుస్తుంటే మీరు కూడా ఒకరోజు డియూసిటీ ఖచ్చితంగా అవుతారు. మీరు కూడా ఇన్కమ్ తీసుకుంటారు. ఓకే, సో లాస్ట్లో నేను అంత దూరం హైదరాబాద్ నుంచి ఎందుకు వచ్చినా తెలుసా? ఎందుకు వచ్చినా? ఇంత సన్మానం చేస్తారని నేను రాలేదు. ఓకే, నేను ఎందుకు వచ్చినానంటే 7 years బ్యాక్ నా జీవితంలో అయితే కష్టం ఉండే, 7 years బ్యాక్ నేను దేవుడి ముందు ఎప్పుడైతే నేను ఏడ్చుకుంటూ ఉండే, మా బావ పోయిండు, మా సిస్టర్ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందని, భగవంతుడా ఒక మార్గం ఇవ్వు అని నేను కోరుకుంటుంటే ఎన్నోసార్లు ఏడ్చుకున్నా. నేను ఎట్లా లైఫ్ చేంజ్ అవుతుంది, ఏ మార్గం ఉన్నది అసలు తెలుస్తలేదు. ఇంత చదువుకున్న తర్వాత కూడా జాబ్లో అంతే ఉన్నది, 1 lakh 1.5 lakh దానికన్నా ఎక్కువ రాదు తెలుసు మాకు. కానీ ఒక ఆశ రూపంలో మా అప్లైన్ మాకు వెస్టీజ్ విన్నింగ్ టీం ఇచ్చారు. సో సేమ్ ఇవాళ ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తి లోపల కూడా ఏదో ఒక సీన్ ఉన్నది, ఏదో ఒకటి జరుగుతున్నది. నేను స్టేజ్ మీద నుంచి చెప్తున్నా, మీరు మీ సీన్ మీరు గుర్తుపెట్టుకోండి. ఒకరోజు మీకు కూడా వస్తుంది, ఇక్కడ వచ్చి మీరు చెప్పగలుగుతారు. నేను అంత దూరం నుంచి ఎందుకు వచ్చినాను అంటే మా లైఫ్లో ఇది ఒక గొప్ప భగవంతుడు ఇచ్చిన వరం లాగా మేము తీసుకొని పని చేశాము. ఎవ్రీడే యాక్షన్ హ్యాబిట్ చేశాము, 10 courses ఫాలో చేశాము, కోర్ గోగెటర్ గురించి పని చేశాము. మేము 500 PV క్లబ్ అంటే 500 PV క్లబ్ మీద పని చేశాము. మా అప్లైన్ ఇక్కడ రా అంటే వెళ్ళినాము, మా అప్లైన్ ఇది చేయండి అంటే చేసేసినాము. సేమ్ పని ఇప్పుడు మీ దగ్గర ఉన్నది. ఈ ప్లాట్ఫామ్ మీద మీరు ఒకవేళ 2 to 3 years గట్టిగా వర్క్ చేస్తే మీ లైఫ్లో కూడా చాలా పెద్ద మార్పు రాబోతుంది. మీరు తయారున్నారా? మీరు తయారున్నారా? మీకు నేను హోప్ ఇవ్వడానికి వచ్చిన, ఒక విశ్వాసం ఇవ్వడానికి వచ్చిన. ఒకవేళ మేము చేసినాము, ఇక్కడ ఎంతమంది లీడర్స్ చేసినారంటే మీరు కూడా చేయొచ్చు. విశ్వాసం పెట్టండి, పవర్ మీ లోపల ఉన్నది. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తి నాకు డియూసిటీ లాగానే అనిపిస్తున్నారు, నిజంగా. రాబోయే కాలంలో ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తి కారణం వెళ్ళి మేము చేస్తాము, చెప్పండి. నిజంగా మీ ఫోటో ఇస్తాము, 1 lakh అచీవర్ అని ఫోటో పెడతాము, మీ ఫోటోనే ఉంటాయండి. ఎందుకు అంటే వీళ్ళు కూడా మీలాగానే ఇట్లనే కూర్చున్నారు. ఒకరోజు వీళ్ళని కూడా మేము ఇట్లనే చెప్పినాము, ఇవాళ వీళ్ళు సాధించారు, నెక్స్ట్ మీరు ఉన్నారు. ఒకవేళ వీళ్ళు చేశారంటే మేము మా కళ్ళ ద్వారానే చూసినాము, మా కళ్ళతోనే మేము చూసినాము ఎంతమంది లైఫ్ మారిపోయింది. మేము కార్ తీసుకున్న తర్వాత 100 మంది కార్ తీసుకున్నాం, మాకు ఇన్కమ్ వచ్చిన 100 మందికి ఇన్కమ్ వస్తుంది. మేము ఫారెన్కి వెళ్ళిన 100 మంది ఫారెనర్స్ వెళ్తున్నారు. ఇవాళ సేమ్ ప్లాట్ఫామ్, సేమ్ థింగ్ మీ గురించి ఉన్నది. కానీ ఒక్క గట్టి నిర్ణయమే మనకు అండ్ వేరే వాళ్ళకు సపరేట్ చేస్తారు. మధ్యలో మాకు కొన్ని డిస్టర్బ్ చేయడానికి కూడా కొంతమంది వేరే కంపెనీ వాళ్ళు వచ్చారు. ఓహో చరణ్సింగ్లా మీ టీం చాలా మంచిది, ఒక పని చేయండి, మా దగ్గర వెస్టీజ్ కన్నా ఇంకొక ప్లాన్ ఉన్నది. ఇక్కడ ఏం లేదు, 6 legs లేదు, ఏం లేదు, జస్ట్ ఇట్లా జాయిన్ కావాలి, ఇక మిగతా మొత్తం నేను చూసుకుంటా, ఇక మీకు లక్షల్లో ఇన్కమ్ వస్తుంది. నేనన్నా నమస్తే. ఎందుకు అంటే ఏదైనా మంచి మార్గంతో వచ్చిన డబ్బువే మనకు సుఖం ఇస్తుంది. ఓకే, కష్టపడింది ఏదైనా వస్తుందంటే మనకు దుఃఖమే వస్తుంది, దాని వెనుక డబ్బు వస్తుంది కానీ సుఖం రాదు. సో మధ్యలో వేరే కంపెనీ వాళ్ళు వచ్చారు, కానీ నేను చాలా స్టడీ చేసుకున్న వ్యక్తిని. నేను అమెరికా దేశంలో నడుస్తున్న కంపెనీస్, రైట్, చైనాలో, మలేషియాలో, జపాన్లో, ఇండియాలో అన్ని కంపెనీ స్టడీ చేస్తే ఒకే ఒక కంపెనీ దానిలో టాప్లో ఇండియాలో పని చేయడానికి ఏదైనా ఉన్నది అంటే ద వెస్టీజ్ విత్ విన్నింగ్.
ఏం పెద్దగా సాధించలేకపోయారు. స్టార్టింగ్ నన్ను ఫోన్ మీద ఇట్లా 1 లక్ష రూపాయలు వచ్చింది అని ఫోటో పెట్టింది. ఇవాళ ముఖం దాచుకుంటూ తిరుగుతున్నాడు. ఎందుకంటే ఇన్కమ్ అతనికి ఎంత జల్దీ వచ్చింది అంత జల్దీ కూడా ఓకే. ఇప్పుడు వరి పంట ఎన్ని రోజుల్లో వస్తుంది సార్? 6 months. ఇప్పుడు నేను రేపటి నుంచి కొత్త గింజలు కొత్త విత్తనాలు నేను కనిపెట్టిన ఓకే 30 రోజుల్లో పంట తయారు అమ్మడం స్టార్ట్ చేసినాను అనుకో, వరి పంట 30 రోజుల్లో నువ్వు కోసుకోవచ్చు, ఇక తయారైపోతుంది. కొంటారా మీరు? వ్యవసాయం చేసేవాళ్ళు కొంటారా? ఏం సార్ ఏమంటున్నావు? ఇక లేడీస్కి నేను చెప్తాను, పిల్లలు పుట్టాలంటే ఎన్ని నెలలు? కొత్త ఫార్ములా 2 monthsలోనే బేబీ. నమ్ముతారా? హలో ఏం ఇక నేను చెప్పాను, వర్డ్స్ నేను చెప్పాను. సో ఇట్లాంటివి వేరే వేరే మార్గాలు వస్తాయి, కానీ ఏవైతే నేచర్తో కూడినది ఉన్నది ఓకే, ఏవైతే టైం టెస్టెడ్ నేచర్తో కూడినది ఎందుకు ఉన్నది అంటే ఎన్నో సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాము 5 నెలల తర్వాతనే పంట వస్తుంది. ఎన్నో సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాము 9 months తర్వాతనే బేబీ పుట్టాలి. 20 సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాము వెస్టీజ్లోనే ఎక్కువ మంది డ్యూసీ అయిన వాళ్ళు. సేమ్ అది నేచర్లో ఎట్లా ఉంటుంది, సేమ్ వెస్టీజ్లో కూడా అట్లనే ఉన్నది. మీరు విశ్వసించండి, ఏం చేయాలి అని చేయండి. మీ అప్పుడే చెప్తున్నారు, అరే దీని తర్వాత ఇది చేయంటే అదే చేయాలి, రిజల్ట్ వస్తుంది. తయారు ఉన్నారా? ఓకే. సో ఇక్కడ వచ్చిన తర్వాత నాకు చాలా ఆనందంగా ఉన్నది. నాకు ఏమని అనిపిస్తుందంటే మీరెంత కిస్మత్ కలిగిన వ్యక్తి, లక్కీ పీపుల్ అంటారు ఓకే, అదృష్టవంతమైన వ్యక్తులు. ఎందుకంటే మేము స్టార్ట్ అయినప్పుడు ఒక్క వ్యక్తికి కార్ లేదు, ఒక సక్సెస్ పీపుల్ లేదు, ఒక 1 lakh ఇన్కమ్ లేదు. హైయెస్ట్ ఇన్కమ్ మేము చూసాము 32,000 మేము జాయిన్ అయినప్పుడు హైదరాబాద్లో. సో మీరు లక్కీ, ఇంతమంది సక్సెస్ఫుల్ పీపుల్ మీ ముందు ఉన్నారు. సేమ్ దారిలో ఇట్లా వెళ్తే మీకు సక్సెస్ వస్తుంది ఓకే. అండ్ ద విన్నింగ్ టీమ్ మీరు మర్చిపోకుండా ఓకే. నేను మొన్న మా కొడుకు, నేను నాగ్పూర్లో ఉంటే ఈడిఎస్కి వెళ్ళింది. నాగ్పూర్లో వాళ్ళకి ఫోన్ చేసింది, అరే చిన్నోడు స్కూల్కి వెళ్ళని అంటున్నాడు, ఏమైందంటే కాలు నొప్పి అవుతుంది, ఇక్కడ ఏదో ఉన్నది. ఎందుకంటే నిన్న ఎక్కువ ఆడుకున్నాడు, గేమ్స్ పీరియడ్ ఉంది. నేను వెళ్ళను అంటే నాకు ఫోన్ ఇవ్వని చెప్పినాను. ఫోన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం దేంట్లో ఉన్నాము? విన్నింగ్ టీమ్ సిస్టంలో ఉన్నాము. ఏ సిస్టంలో ఉన్నాము? అరే నువ్వు ఏం గొప్ప వ్యక్తి అవుతావు భయ్, నువ్వు కొద్దిగా నీకు కాలు నొప్పి అయితే నువ్వు స్కూల్కి పోవా, నువ్వు గొప్ప వ్యక్తి అవుతావా? నువ్వు వేస్ట్గా లెక్క తయారవుతావు. నువ్వు గొప్ప వ్యక్తి కావాలి అనుకుంటే నీకు ఎంత కడుపు నొప్పి కానీ కాలు నొప్పి కానీ నేను స్కూల్కి పోతా అని తయారు కావాలి. నువ్వు గొప్ప వ్యక్తి అవుతావా, బేకార్ వ్యక్తి అవుతావా అంటే నేను గొప్ప వ్యక్తి అవుతా అన్నాడు. పోయి స్కూల్కి చెప్పినాను. ఇప్పుడు నేను నార్మల్ డాడీ ఉంటే, ఇప్పుడు నేను నార్మల్ డాడీ ఉన్నాను, నొప్పి అవుతుందా బిడ్డ, సరే బిడ్డ పట్టుకో బిడ్డ. నార్మల్ డాడీ అట్లా ఉంటాడు. కానీ విన్నింగ్ టీమ్ డాడీ ఎట్లా ఉంటాడు? గొప్ప వ్యక్తి కావాలంటే ఎన్ని కష్టాలు ఉంటే కూడా నువ్వు స్కూల్కి వెళ్ళాలి. ఇది విన్నింగ్ టీమ్ మనకు నేర్పిస్తుంది ఓకే. సో నేనంటాను మా ఇద్దరి మధ్య ఇవాళ మంచి ఏమంటారు అండర్స్టాండింగ్ ఉన్నది అంటే అది విన్నింగ్ టీమ్ ద్వారా. మా పిల్లల్లో చూడండి డబ్బులు చాలా మంది దగ్గర ఉన్నది, మేము చూస్తున్నాము, లక్షలు కాదు కోట్లలో ఉన్నది. కానీ భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ లేదు. పిల్లలు ఏదో అలవాట్లలో ఉన్నారు, ఏం చేస్తున్నారు ఎవరికి ఏం తెలుస్తలేదు ఓకే. మంచి గుణాలు నేర్పియాలి, మంచి సంస్కారం నేర్పియాలి అంటే కూడా విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఉన్నది. ఎస్పీ బాలన్ సార్ అవన్నీ నేర్పిస్తున్నారు మన గురించి. ఈ సిస్టంలో అంతా పవర్ ఉన్నది. సో మీకు డబ్బు కావాలా, ఇక్కడ ఉన్నది. మంచి సాంగత్యం కావాలా, ఇక్కడ ఉన్నది. హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్ కావాలా, మీ నెక్స్ట్ జనరేషన్కి మంచి సంస్కారం కూడా నేర్పియాలి అనుకుంటే ఓకే ఇక్కడే ఉన్నది. అండ్ సంస్కారం ఎట్లా నేర్పిస్తారు? లాస్ట్ ఒక మాట చెప్పి నేను ఏం చేస్తాను. సంస్కారం చెప్తే రాదు, సంస్కారము అరే నువ్వు అబద్ధం మాట్లాడకు అని మనమే అబద్ధం మాట్లాడుతున్నాం, పిల్లలు పట్టుకుంటారు. మనం జీవించాలి, మనం ఎట్లా జీవిస్తే పిల్లలు అట్లనే జీవిస్తారు.
సో మీరు గొప్పగా జీవించాలి అనుకుంటే విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఫాలో చేయండి. మీ 3 తరాల బిజినెస్ ఎందుకు చెప్తాము మేము అంటే 3 తరాలకు గొప్ప వ్యక్తి అయ్యే గుణాలు ఇక్కడ నేర్పిస్తారు. అందు గురించి ఈ సిస్టంలో అంత పవర్ ఉన్నది. మీరు మీ ఫ్యామిలీ మొత్తం మా ఇంట్లో ఇప్పుడు ఒకే ఇంట్లో వదినమ్మ ఉన్నది అండ్ మా సిస్టర్ కూడా ఉన్నది. ఏముంటుంది మొహం ఎట్లా ఉంటుంది ఆలోచించండి. ఒక టీవీ సీరియల్ లాగా ఉంటుంది. మా దగ్గర అట్లా ఏం లేదు, మొత్తం ఫ్రెండ్స్ లాగానే ఉన్నాం. ఎందుకు ఉన్నాము అంటే రోజు మార్నింగ్ 6:30కి సిపి స్టార్ట్ అయిపోతుంది విన్నింగ్ టీమ్. ఓకే, విన్నింగ్ టీమ్ కే జాంబాజ్ ఉనేషు విజయ్ అభియాన్ క్యాడ్ అందరూ ఒక్క తీవ్రంగానే వింటున్నారు. అంటే అందరి లోపల ఏం గొడవలు మా ఇంట్లో అంటే ఈ భూ ప్రపంచంలోనే మా ఇంట్లోనే మేము స్వర్గంలాగా జీవిస్తున్నాము. దీనికన్నా పెద్ద ఏం కావాలి లైఫ్? డబ్బుతో పాటు మంచి సంస్కారంతో పాటు ఒక స్వర్గంలాగా. ఇంతమంది మాకు ఇంత సన్మానం చేసినారు. దీనికన్నా గొప్ప విషయం ఏమన్నా? మేమేమున్నాము? నార్మల్ పీపుల్ ఉన్నాము, జాబ్ చేసేవాళ్ళము. వీళ్ళ అభిమానం చూడండి. ఎందుకు అంటే విన్నింగ్ టీమ్ సిస్టమే ఎట్లా ఉన్నది. మీ లైఫ్లో కూడా ఇదంతా కావాలి అనుకుంటే ఇది వదలొద్దు, పట్టుకోవాలి, గట్టిగా పట్టుకోవాలి. ఓకే, అటు ఇటు జరిగేది అవసరం లేదు, వేరే వాళ్ళు ఏం చెప్తున్నది అవసరం లేదు. నా ఫోకస్ నేనేమైతే రాసుకున్నాను ఆ డ్రీమ్ పైననే పని చేసుకుంటూ పోతే ఒకరోజు వెరీ సూన్ నేను అంటాను మీరు కూడా ఈ స్టేజ్ మీద మీ స్టోరీ చెప్తారు. మేము అక్కడ కూర్చొని మీ గురించి క్లాప్స్ కొడతాము. ఆ రోజు రావచ్చు. ఓకే, సో మీరు తయారున్నారా? మీరు తయారున్నారా? ఎస్. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మీరందరూ అనుకునేది సాధించాలి. ఇదే నేను భగవంతుతో కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ బ్యాక్ టు సైన్. సరిపోతాయి క్లాస్? సరిపోవట్లేదు. ఆర్ యు ఎక్సైటెడ్? మన కోసం సార్ వాళ్ళు ఇంత పెద్ద ప్రొపోజల్ పెట్టుకొని ఒక వాల్యుబుల్ టైం అండ్ గోల్డెన్ వర్డ్స్ ఇస్తే మనం తిరిగి ఏం చేయాలి అంటే క్లాప్సే కదా, చెప్పట్లేదు కదా, ఇది ఒక గట్టిగా మాట్లాడుకోవచ్చు. చాలా మందికి ఆకలి అయితే ఉంటుంది. ఆకలి వేస్తుందా? అవుతుందా? నేను ఎప్పుడు చెప్తుంటా అందరికి, రోజు తింటా మెసాను. మంచికి ఏం ఆకలి ఉండాలి? ఎంతమందికి ఉంది? చూద్దామా, నెక్స్ట్ లీడర్ చూద్దామా? ఆర్ యు రెడీ? ఇంత చల్లగా ఉంటే లీడర్స్ రారండి. ఆర్ యు ఎక్సైటెడ్? ఎస్ లీడర్స్. రియల్ అంటే చాలా వండర్ఫుల్ డే ఈరోజు. రియల్ అంటే సార్ చెప్పినట్టు సార్ ఒక డిపెండ్ రియల్ చాలా హ్యాపీ అనిపించింది, సంతోషం కూడా అనిపించింది. సార్ వాళ్ళు అప్లై జస్ట్ 10 చదువుకుని చెప్పారు కదా, జస్ట్ కరెక్ట్ అయింది అనమాట. ఇది కూడా ఎక్సెప్టెడ్ అవుతుంది. మీటింగ్లో ఉన్నాను. గుర్మిట్ చూద్దామా, నెక్స్ట్ లీడర్ చూద్దామా? ఆర్ యు ఎక్సైటెడ్? ఎస్ లీడర్స్, ఇంతకుముందు నేను చెప్తున్నా 10th గురించి చెప్పారు కదా. రియల్ అంటే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి మీ అందరికీ అప్లైన్ అనమాట. అప్లైన్ అంటే మిమ్మల్ని లాగిన్ చేసిన వ్యక్తి, అందరితో సమానం అనమాట. రియల్ అంటే ఈరోజు థ్యాంక్ యూ గాడ్. అందుకే అనిపిస్తుంది ఎక్కువ చదువుకోవద్దు అని చెప్పి. నేను కూడా జస్ట్ 10th చదువుకున్నా. ఆర్ యు రెడీ? ఆర్ యు ఎక్సైటెడ్? ఆర్ యు ఎక్సైటెడ్? ఎస్ రియల్ అంటే అండి చెప్తారు కదండి సార్ ఇప్పుడు కదా, భగవంతుడు అనే వ్యక్తి నెత్తిన కిరీటం పెట్టుకొని కాళ్ళ గజ్జలట్టుకొని రాడు, ఒక మంచి రూపంలో వస్తాడనమాట. రియల్ అంటే ఆ మంచి రూపంలో వచ్చిన వ్యక్తి ద గ్రేట్ లీడర్ శ్రీనివాస్ వడ్డేమాన్ సార్ అని శివాన్ మేడం గట్టే క్లాస్ చేయండి. రియల్ అంటే గ్రేట్ లీడర్ చేస్తున్నాం. మీ అందరి సపోర్ట్